వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రెహమాన్ గారు. సో ఆయనతో పాటు మాట్లాడదాం. ప్రజెంట్ అసలు ఎన్ఆర్ఐలు ఒక ప్రాపర్టీ ఐడెంటిఫై చేయాలన్నా కానీ, ఒక ప్రాపర్టీ కొనాలా కానీ, ఒక ప్రాపర్టీ కొనే ముందు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటని కూడా ఈరోజు మనతో పాటు చర్చించడానికి ఆయన ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా అయిపోయిందా ముంబై ట్రిప్స్? నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి? లండన్ ఉంది. అసలు లండన్ వెళ్తున్నారా? సో ఏదైనా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు ఒక గైడ్లైన్స్ అయితే బాగేస్తున్నారు. ప్రతిదీ కూడా ఎన్ఆర్ఐలకి అయితే పర్టికులర్గా మీ స్పీచ్ కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ అండి. సో ఎలా మొత్తం మీద ప్రజెంట్ అసలు ఎన్ఆర్ఐల గురించి ఏం మాట్లాడతారు మీరు? అంటే వాళ్ళు ప్రజెంట్ ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, లేదు ఒకవేళ ప్రాపర్టీ ఇప్పుడు ఒకవేళ మన ఎగ్జాంపుల్ తీసుకున్నాము, అక్కడ కూడా అంత అనుకూలంగా లేదు వాళ్ళు ఉండే ప్లేస్లో. యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. చాలా మంది 40% పీపుల్ కూడా ఏంటంటే ముందు మన ప్రాంతానికి వెళ్ళిపోదాం, ఎందుకు ఈ సమస్య అంత మనకి, మన ప్రాంతాల్లో మనం డెవలప్ చేసుకుందాం, అక్కడే ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో అయితే ఉన్నారు. గ్లోబల్ వైజ్ జరుగుతున్న పరిస్థితులను వాళ్ళ ఆలోచన ఎలా ఉంది సార్? మీరు ఏమనుకుంటున్నారు? ఎన్ఆర్ఐ థాట్ ప్రాసెస్ అనేది కీప్ ఆన్ చేంజింగ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది. మనం ఉపనిషత్తుల్లో ఒక సేయింగ్ ఉందన్నమాట, వసుదైక కుటుంబం అంటాం. అంటే గ్లోబ్ మొత్తం, ప్రపంచం మొత్తం కూడా ఒకటే కుటుంబం. అంటే ఒకదానికొకటి కనెక్టెడ్ ఉంటుందంట. సకల చరాచర సృష్టి కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయింది. అది మొన్నటి వరకు ఆ డిస్కనెక్షన్ అనేది మనకు తెలియదు, కానీ రీసెంట్గా ఇంటర్నెట్లో ఇవన్నీ డెవలప్మెంట్ అయిన తర్వాత అంత గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఎవరు ఎక్కడ పుట్టినా, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ వెళ్ళేసి ఉండే విధంగా ఇప్పుడు ప్రపంచం తయారైపోయింది. చాలామంది, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల యూరోపియన్స్ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడింది. మనకి ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీలో జరిగిన మొన్న వార్ వల్ల మన ఏషియన్ కంట్రీస్ బాగా ఎఫెక్ట్ అయినాయి. పెట్రోల్ ఒకటి, డీజిల్ ఒకటి, తర్వాత గ్యాస్ వల్ల. బట్ ఉక్రెయిన్ రష్యా వార్ అనేది ఏషియన్ కంట్రీస్ మీద అంత ఇంపాక్ట్ పడలేదు, బట్ యూరోపియన్ కంట్రీస్ మీద బాగా ఇంపాక్ట్ పడింది. అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, 45,000 మంది యాక్చువల్గా సో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయి, సో దుబాయ్లో ఉండటం, దుబాయ్లో కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మళ్ళీ మొన్న వార్ జరగగానే, మొన్న వెస్ట్రన్ వార్ జరిగింది, దాంతో ఆల్మోస్ట్ అందరూ అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేశారు. 45,000 మంది. ఇట్ ఈస్ ఎ క్లియర్ ఆర్టికల్ అరేబియన్ టైమ్స్లో, దాంట్లో కొన్ని దాంట్లో ఆర్టికల్స్ వచ్చినాయి అనమాట. అంతమంది వెకేట్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఉండేవాళ్ళు ఎక్కడ ఉండాలి అనే దాని మీద వాళ్ళ ఆలోచన తీరు కూడా అలా మారుతూ ఉన్నాయి. యూరోపియన్స్ దే నెవర్ థాట్ ఆఫ్ దట్ దే వాంటెడ్ టు కమ్ టు ద దుబాయ్లో వచ్చి ఉంటామని ఎప్పుడు అనుకుని ఉంటారు. బట్ ద థింగ్ ఏంటంటే ఆ ఎఫెక్ట్, వార్ ఎఫెక్ట్ వల్ల, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవటం వల్ల, సో వేరే వేరే వ్యాపారాల్లో దెబ్బతింటం వల్ల, ఇలాంటి దానివల్ల ఏంటంటే వాళ్ళు దుబాయ్ రావటం, మళ్ళీ దుబాయ్ నుంచి దుబాయ్లో పరిస్థితులు బాగాలేక వెనక్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. మనకి ఇంతకుముందు ఏంటంటే ఇంటర్నెట్ జమానా లేనప్పుడు మనం ఊర్లలో పుడితే మన లైఫ్ ఇదే అనుకునేవాళ్ళం. మహా అయితే హైదరాబాద్ వెళ్తాం అనుకునేవాళ్ళం, ఇంకా అక్కడ తినడం అనేది దట్ ఈస్ వాట్ అవర్ మైండ్ సెట్. ఇప్పుడు అలాగే మారిపోయింది అనమాట. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అవుతుంది. ప్రపంచంలో ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ అవుతుంది. సో దాంతో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, నేను ఎక్కడ సేఫ్గా ఉంటాను, నా ఫ్యామిలీ ఎక్కడ సేఫ్గా ఉంటుంది, నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది, నా పిల్లలకి ఒక మంచి సొసైటీ యొక్క సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది, నా ఫ్యూచర్ని నేను ఎక్కడ బాగా బిల్డ్ చేయగలుగుతాను, అంటే ఒక మంచి సొసైటీ, అట్లానే హాస్పిటల్కి సంబంధించిన ఫీచర్స్, ఒక మంచి లైఫ్ స్టైల్, వీటన్నిటి మీద అందరు ప్రతి ఒక్కళ్ళు, మీరు నేను అందరం ఆలోచిస్తూ ఇప్పుడు డెసిషన్ తీసుకుంటా ఉన్నాం అనమాట. సో దాంట్లో మెయిన్ ఎన్ఆర్ఐస్ వచ్చరికి వాళ్ళు 90sలో మన ఇండియా నుంచి, హైదరాబాద్ నుంచి, మోస్ట్లీ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు 90sలో ఉన్నారు ఎక్కువగా. 90sలో వెళ్ళినప్పుడు కొత్తగా అమెరికాలో, అప్పుడే అమెరికాను చూడటం, అమెరికా యొక్క లైఫ్ స్టైల్ చూడటం, అక్కడున్న వ్యవస్థ కానీ, అక్కడ ఉన్న టాప్ నాచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, దాంట్లో అట్రాక్ట్ అయిపోయి అక్కడే ఉండిపోతాం అనే ఒక దాంతో అలా ఉండిపోవటం స్టార్ట్ చేశారు. ఆ టైంలో అలా ఉంది. వాళ్ళు ఇప్పుడంతా రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారనమాట. ఇప్పుడు రిటైర్మెంట్కి దగ్గర వచ్చినప్పటికీ వాళ్ళకి అది నచ్చట్లా. ఎందుకు, ఇప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు, పిల్లలందరూ బాగా చదువుకున్నారు, సెటిల్ అయిపోయారు, ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. అక్కడ కల్చర్, అమెరికాలో ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అనేది మనలాగా ఉండదు, మంది టాప్ నాచ్. మనం ఒకప్పుడు, ఇప్పుడే కానీ ఒక 20-30 సంవత్సరాల క్రితం వెళ్తే ప్రతి ఇంట్లో 4 తరాలు 3 తరాలు ఉండేవి. అమ్మ తర్వాత తరాలు ఉండేవి. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇంట్లో దొరికిపోయింది. ఏ ప్రాబ్లం వచ్చినా ఇంట్లో ఎక్కడొక్కడ రిజల్వ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అది లేక ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ లోన్లీ. సో యూఎస్లో వెళ్ళిన నరేష్ కూడాను 90sలో వెళ్ళిన వాళ్ళు నౌ దే ఆర్ వెరీ క్లోజ్ టు ది రిటైర్మెంట్ స్టేజ్లో ఉండి ఇప్పుడు వాళ్ళు ఆలోచనలో పడ్డారన్నమాట. సో మేము ఇక్కడ ఉంటాం కరెక్టా కాదనేది. ఆ టైంలో అమెరికాలో టాప్ నాచ్ లైఫ్ స్టైల్ ఉంది, తర్వాత ఏమో మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సేమ్
కల్చర్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా ఉంది. ఇప్పుడు మనం మన హైదరాబాద్లో చూసుకుంటే గచ్చిబౌలి కానీ, లేకపోతే మీరు ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ, రాబోయే నియోపోలిస్ కానీ, హైటెక్ సిటీ ఈ ఏరియాని చూస్తే మనం న్యూయార్క్లో ఉన్నామా, లేకపోతే సింగపూర్లో ఉన్నామా, దుబాయ్లో ఉన్నామా అనేది అనిపిస్తుంది అనమాట. రీసెంట్గా ఆర్టికల్ వచ్చింది, సంబడి ట్రావెల్ చేస్తారే ఇది న్యూయార్క్లో ట్రావెల్ చేస్తూ కొత్తగా న్యూయార్క్ వెళ్ళి న్యూయార్క్లో ఇదంతా హైదరాబాద్లా ఉందే అన్నాడు. ఆ రేంజ్కి వెళ్ళిపోయాం మనం. హైదరాబాద్ హైటెక్ సిటీ గచ్చిబౌలి కూడా ఇలానే ఉంటాయి కదా అని మాట్లాడుకోవడం జరిగింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూయార్క్ లాగా ఉంది అనటం వేరు. అక్కడ న్యూయార్క్ వెళ్ళి ఇదంతా హైదరాబాద్ గచ్చిబౌలి ఇట్లానే ఉంది కదా ఇక్కడ కూడా అనడం జరిగింది అనమాట. అది పెద్ద ఆర్టికల్ వచ్చింది దాని గురించి. సో ఆ స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇండియాలో కూడా అంతకంటే మంచి లైఫ్ స్టైల్, అట్లానే అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లానే అక్కడున్న సేఫ్టీస్, సెక్యూరిటీ ఇవన్నీ రావడం వల్ల నవ్వు వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ అయ్యి దే వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అనమాట. అలానే ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేసే దాంట్లో రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే మేము డబ్బు పెడితే పెరగాలి, ఫండ్ మనం ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, నేను పెట్టిన దానికి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, నాకు డబ్బు పెరగాలి. రెండోది ఏంటంటే నేను ఎప్పుడైనా వస్తే ఉండిపోయి హ్యాపీగా నాకు మంచి ఒక లైఫ్ స్టైల్ ఉన్న ఏరియా కావాలి. ఈ రెండు ఆప్షన్స్లోనే వస్తుంది మ్యాక్సిమం. ఓకే, అయితే డబ్బు పెరగాలి అనేటప్పుడు లాస్ట్ మీరు చూసారు ఒక 3-4 months నుంచి మళ్ళీ మారిపోయింది. చాలామంది అమెరికన్ ఉన్నవాళ్ళు దుబాయ్ వైపు మొగ్గు చూపించారు. ఎందుకంటే దుబాయ్ కోవిడ్ తర్వాత దాన్ని డ్రాస్టిక్గా డెవలప్ చేస్తారు దుబాయ్ని. మొత్తం దుబాయ్ ఈజ్ అట్రాక్టెడ్ బై ఎవ్రీ కంట్రీ అనమాట. అందరు ఎవరు డబ్బులు ఉన్నా కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయాలనే ఆ థాట్ ప్రాసెస్ని తీసుకొచ్చి మొత్తం వరల్డ్ వైపుతా అలాగే ప్రమోట్ చేశారు దాన్ని. అంటే ప్రతి చోట ప్రాపర్టీ షోస్ పేరుతో వెళ్ళిపోయి మా దుబాయ్లో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి, కొత్తగా దుబాయ్ ఇలా ఏర్పడుతుంది, కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి ప్రాపర్టీ వాల్యూస్ ఇంతకుముందు ఇలా ఉన్నాయి, ఇప్పుడు ఇలా ఉన్నాయి, ఇంకా పెరుగుతాయి, రెంటల్ వాల్యూస్ ఇలా ఉన్నాయి, దుబాయ్ ఎక్స్పాన్షన్ అవుతుందని చెప్పేసి దే ప్రమోటెడ్ దుబాయ్ ఎంటైర్ ద వరల్డ్ అనమాట. అలానే చాలామందికి దుబాయ్ ఒక హాలిడే డెస్టినేషన్ లా ఉండటం వల్ల చాలామంది దుబాయ్ కూడా వచ్చి దాన్ని చూడటం వల్ల దే గెట్ అట్రాక్టెడ్. కారణం ఏంటంటే దుబాయ్ ఇస్ సేఫెస్ట్ ప్లేస్ అని, మంచి లైఫ్ స్టైల్ ఉందని. కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు యూరోపియన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా లాంటి కంట్రీస్ ఎలా అయితే ఉందో అంతకంటే బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ లైఫ్ స్టైల్ ఇక్కడ ఉంటుంది. అంతకంటే చాలా తక్కువ ధరలో ఈ లైఫ్ స్టైల్ ఉంటుంది. లెటర్స్ అక్కడ ₹1,00,000 ఖర్చు అయితే 20,000 ఇక్కడ 20,000 ఖర్చులో అదే మనం ఫీచర్స్ని అదే దాన్ని మనం అనుభవించవచ్చు అనమాట. అలా ఉండేది దుబాయ్. సో చాలామంది ఏంటంటే మనకి ఇండియాకిను వెస్ట్రన్ కంట్రీస్కి, ఇండియాకిను మన అమెరికా లాంటి కంట్రీస్కి మధ్యలో దుబాయ్ అనేది ఒక సెంటర్ పాయింట్గా ఉండేది. సో ఏదో రూపంలో ఇండియా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దుబాయ్లో దిగటం, 2-3 రోజులు ఉండటం, వెళ్ళటం, అట్లానే దుబాయ్లో ఉన్న ప్రాపర్టీస్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేయడం వల్ల దే హ్యావ్ బీన్ అట్రాక్టెడ్. చాలామంది దుబాయ్ లాంటి ప్లేస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు దుబాయ్లో కూడా మొన్న ఈ వార్ వల్ల చాలా ఇంపాక్ట్ అయిపోయింది యాక్చువల్గా. దాంతో మళ్ళీ చాలామంది అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, నేను సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇండియాలో కూడా ప్రాపర్టీస్ ఉండి, యూఎస్లో కూడా ప్రాపర్టీస్ ఉండి, సో ఇప్పుడు దుబాయ్లో కూడా పెడదాము, దుబాయ్ సేఫెస్ట్ ప్లేస్, ట్యాక్స్ ఫ్రీ జోను, ఇలాంటి థాట్ ప్రాసెస్తో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఇది చేంజ్ ద థాట్ ప్రాసెస్. దాంట్లో ఏమైంది, మనకి పశ్చిమ దేశాలతో మనకి వార్ జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ అయినప్పుడు అన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయి ఆ ఇంపాక్ట్ అన్ని ఏరియాలో అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి. మనం చాలా వరకు సస్టైన్ చేసుకుంటూ వచ్చాం. అంటే వార్ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత కూడా 2 months తర్వాత 1 month తర్వాతే అప్పుడు మనకి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయి. అది కూడా మోస్తారుగా పెరిగినాయి. అన్ని చోట్ల డబల్ అయిపోయినాయి, 2 రెట్లు 3 రెట్లు కూడా అయిపోయినాయి. కాబట్టి ఇంకా ఇండియా ఈజ్ ద బెస్ట్ టు ఇన్వెస్ట్ అనే థాట్ ప్రాసెస్ వచ్చిందండి. ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మంత్లీ రెంటల్ కాదు, నేను అది ఒక లాంగ్ రన్, ఒక 5 years నుంచి 5, 6, 7, 8, 9, 10 years కనుక పెట్టుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. కానీ మీరు చాలా కంట్రీస్ తిరిగారు కదా, మీకు ఏమనిపిస్తుంది, మీ ఒపీనియన్ చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ ఏది బెస్ట్ అంటే? ఇండియానే బెస్ట్, అందులో డౌటే లేదు, నో డౌట్ లేదు. అది నా ఎక్స్పీరియన్స్ కూడా. ఓకే, సో ఇండియా, ఎందుకంటే ఇండియా ఈజ్ ప్రొడ్యూసింగ్ పాపులేషన్ యాజ్ ఈక్వల్ టు ఆస్ట్రేలియన్ కంటినెంట్. ఆస్ట్రేలియా కంటినెంట్లో ఎంత పాపులేషన్ ఉందో అంత పాపులేషన్ ఎవ్రీ ఇయర్ ఇండియా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అట్లానే ఇక్కడ యూత్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే రాబోయే కాలంలో భారతదేశ యొక్క దిశ నిర్దేశించే యూత్ వర్క్ మ్యాన్షిప్ చాలా ఎక్కువగా ఉంది. అట్లానే ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోవటం వల్ల అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అన్ని కంట్రీస్ కూడా ఇండియా మీద డిపెండ్ అయి ఉన్నాయి మొత్తం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న మీకు H1B వీసాలో ఇండియా నుంచి ఎవరైనా H1B మీద అంటే ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఇక్కడ జాబ్ చేయాలంటే $1,00,000 కట్టి రావాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. మొత్తం 87,000 కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీస్ అమెరికాలో వచ్చేసి. దాంట్లో ఒక 67,000 కంపెనీలు అమెరికావే, 23,000 కంపెనీలు ఇండియా నుంచి ఉన్నాయి. ఇండియా, చైనా, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నాయి.
సో ఈ టాప్ నాచ్ కంపెనీస్ ఏమైతే ఉన్నాయో మనం ఫేస్బుక్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, యాపిల్ కానీ, లేకపోతేనేమో అమెజాన్ కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు భయంకరంగా లాబింగ్ చేస్తారు. మనకి ఇండియన్స్ మీరు ఇలాంటి రిస్ట్రిక్షన్ పెడితే 60-70% ఇండియన్స్ ఆర్ వర్కింగ్ విత్ అస్. మాకు ఇంకా కావాలి, మేము డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఇంకా కావాలి, మీరు కనుక ఇలాంటి ఆంక్షలు పెడితే మాకు అక్కడ రారు, నేను అమెరికన్ని మేము బేర్ చేయలేం. లాబింగ్ చేసేస్తే తీసేసాడు నిబంధన. అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు ఎక్కడైనా సరే H1B వీసా కింద రిక్రూట్మెంట్ చేసుకుంటే అమెరికన్ కంపెనీస్ని వర్తించదని ఇచ్చారండి. అంటే అంత డిపెండ్ అయి ఉన్నారనమాట. మీరు ఇప్పుడు ఇమాజిన్ చేయొచ్చు, నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీస్, అమెజాన్ లాంటి కంపెనీస్, ఫేస్బుక్ లాంటి కంపెనీస్, ఇవన్నీ దే ఆర్ రికమెండింగ్ అనమాట, వీ నీడ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా టు వర్క్ అనమాట. సో అంత ఇంపాక్ట్ ఉంది. కాబట్టి జాబ్ పరంగా అయితే అక్కడ చాలా అంటే చాలా అద్భుతమైన అవకాశాలు ఇంకా ఉన్నాయి, రాబోతున్నాయి కూడా, రాబోయే కాలంలో కూడా బాగుంటాయి. సో నేను ఇన్ని కంట్రీస్ తిరిగాను కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం ఇండియా ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉంది, పెరుగుతూ ఉంది, జాబ్ ఆపర్చునిటీ గ్లోబల్ వైజ్గా వస్తున్నాయి, ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ జనాలు పెరుగుతున్నారు, ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా బాగుంది, మోడరేట్ వెదర్ ఉంది, ఇవన్నీ కారణాలు అయితే దే వాంట్ టు సెటిల్ అనేది ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో ఎన్ఆర్ఐలు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. అవునండి. సో ఏంటి ఆ మిస్టేక్స్ ఏంటి? టాప్ 3 మిస్టేక్స్ అసలు వాళ్ళు చేసే ఇండియాలో ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కొన్ని విషయాలు? ఎన్ఆర్ఎస్ ప్రాపర్టీస్ కొన్ని విషయంలో మనకంటే కూడా చాలా 2 అడుగులు ముందే ఉంటారు ఆలోచన విషయంలో, ఇంప్లిమెంటేషన్ కాదు. ఎందుకంటే మనం రోజు చూస్తుంటాం, మనం తెలుగో పొద్దు నుంచి సాయంత్రం వెళ్ళేసరికి 4-5 విషయాలు రియల్ ఎస్టేట్ సంబంధించి చెవిలో పడుతూనే ఉంటాయి. లెట్ us గో ఫర్ ఏదైనా మీరు మంచి వాకింగ్ ఏరియాకి వెళ్ళి వాక్ చేస్తున్నారు అనుకోండి, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడే కూడా తగులుతారు. ఒక 4 కలిసారు జిమ్లో, 2 విషయాలు ఏమో సినిమా గురించి మాట్లాడితే 3వ విషయం ఇదే ఉంటుంది. ఏదో రూపంలో మనకి నాలెడ్జ్ అనేది షేర్ అవుతూనే ఉంటుంది. అట్లానే మనం అడపదడప దాంట్లో చూస్తూనే ఉంటాం, టీవీలో దాంట్లో. సో రియల్ ఎస్టేట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బై డిఫాల్ట్ అనేది నాలెడ్జ్ గెయిన్ అవుతూనే ఉంటుంది. బట్ వాళ్ళు ఏంటంటే స్పెషల్గా అదే ఫోకస్ చేసుకుని రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ డేటా ఇస్ టెలింగ్. వాళ్ళలో మెయిన్ మిస్టేక్ ఏంటంటే, అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లో మేము ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న దానికి ప్రధాన అడ్డంకి ఏంటంటే తనే, వేరే వాళ్ళు ఎవరు కాదు, తనే అనమాట. వేరే వాళ్ళు ఎవరు ఉండదు. ఎందుకంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ అలా ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ మార్కెట్ నాలెడ్జ్, అసలు అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం అనేది పెద్ద మిస్టేక్ అనమాట. అంటే ఎలాగా అంటే ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ఇంటర్నెట్లో, అన్నీ సెర్చ్ చేసి ఇప్పుడు శంషాబాద్లో కొంటే 10 వీడియోలు 10 ఏమో చాలా బాగుంటుంది, అక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, అది వస్తుందని ఉంటారు. దాని వెనక కొన్ని న్యూస్లు ఎలా వస్తుంది, అంతా ఎప్పుడు కావాలి, 10 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు పడుతుంది, రేట్లు ఆల్రెడీ పెరిగిపోయినాయి, ఈ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఇట్లా టూ మచ్ ఆఫ్ కంటెంట్, టూ మచ్ ఆఫ్ రీసెర్చ్ చేయటం వల్ల, అట్లని ప్రాపర్ గైడ్లైన్స్ లేకపోవడం వల్ల అట్టర్ కన్ఫ్యూజన్ అయిపోయి, సో ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండటం వల్ల ముందుకు రాలేని పరిస్థితులు ఉన్నాయన్నమాట. దాన్ని వాళ్ళు నారో డౌన్ చేసుకోగలిగితే, అంటే ఒకటే దాని మీద ఫోకస్ చేసి అక్కడే కనుక చేసి అక్కడ కొంచెం డైరెక్ట్గా కాల్స్ చేసుకుంటూ, లేకపోతే మాలాంటి ఎక్స్పర్ట్స్, లేకపోతే మీలాంటి ఎక్స్పర్ట్స్ గైడ్లైన్స్ కనుక తీసుకుంటే వాళ్ళకి అవన్నీ పోతాయి అనమాట. ఏదైతే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్స్ అనేది పోతాయి అనమాట. సో ఫస్ట్ వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉండాలి, నేను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను, సో నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నా డబ్బుకి సరిపడా ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కడ బాగుంటుంది. నా దగ్గర బడ్జెట్ ₹1,00,00,000 ఉందనుకోండి, నేను వచ్చేసి నియోపోలిస్లో ₹1,00,00,000 వెతికితే వేస్ట్, ఛాన్స్ ఉండదు అక్కడ, హైటెక్ సిటీ ఫైనాన్స్. సో నా ₹1,00,00,000కి వచ్చే ప్లేసెస్ ఉంటాయి, కొంపల్లి అవతలో లేకపోతే శంషాబాద్ దగ్గర ఎక్కడ ఉంటాయి అనమాట. సో వాళ్ళు దాన్ని స్క్రూటినీ చేసుకోలేదు, నా బడ్జెట్ ఏంటి, నా బ్యాండ్ విడ్త్ ఏంటి, అని నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను, ఫ్యూచర్లో వచ్చేసి అక్కడ ఉండాలి అని అనుకుంటున్నానా, లేకపోతే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఏమైనా రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయా, పెరిగితే ఎందుకు పెరుగుతాయి అంటే ఒకటే సింపుల్ రీజన్, ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే వెళ్తుందో అక్కడ పెరుగుతుంది. అది తంబురులు. ఇది 40 ఏళ్ల క్రితం కూడా అదే నియమం, అదే ఈక్వేషన్, ఇప్పుడు కూడా అదే ఈక్వేషన్, రాబోయే కాలంలో కూడా అదే ఈక్వేషన్. మిమ్మల్ని ప్రశ్న అడగచ్చు ఈ టైంలో, రిచ్ పీపుల్ లేదంటే ఎక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ పని ట్రేడింగ్ చేసేవాళ్ళు మంచి ఐడెంటిఫై చేసి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటిది వాళ్ళు ముందే ఒక అంచనాకు వస్తారు, ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఒక 10 yearsకి, ఇది ఇప్పుడు ₹1,00,00,000 పెడితే రేపు ఈ 10 yearsకి 10 కోట్లు అవుతుందని ఒక ఐడెంటిఫై చేస్తారు. ఎక్సలెంట్. అలాంటిది ఈ సామాన్య ప్రజలు కావచ్చు, లేకుంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతుంది? ఎందుకు చేయలేరంటే, నేను సూపర్ క్వశ్చన్ అడిగారండి మీరు. వీళ్ళు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే నేను వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే 2 ఏళ్ళలో ఎంత అవుతుంది అనగానే మీకు ఆ నాలెడ్జ్ వేరు, అంటే అది గెయిన్ చేసేదంతా వేరు, ఆ ప్రాసెస్ వేరు ఉంటుంది, థాట్ ప్రాసెస్. 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేసి థాట్ ప్రాసెస్ అంతా మారిపోతుంది.
నేను బంజారాహిల్స్లో చాలామంది చూసాను, చాలామందిని కలిశాను నేను యాక్చువల్గా. వాళ్ళు మా పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఏదో టైంలో నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని, లేకపోతే మీకు ఇచ్చే ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. అడిగినప్పుడు బయట కలుస్తాం, లేకపోతే ఒకసారి వాళ్ళ ఇంటికి పిలుస్తారు, ఫ్యామిలీ మొత్తంతో డిస్కషన్ చేయడానికి వెళ్తాం, కూర్చుంటాం. బంజారాహిల్స్లో 90% పీపుల్ కూడా గజం 1000 రూపాయలు 200 మధ్యలో తీసుకున్న వాళ్ళే ఉన్నారు. అది ఎప్పుడు 20-25 ఏళ్ల క్రితం కొనుక్కున్న బ్యాచ్ అనమాట. సో వాళ్ళు 20-25 ఏళ్ళకి 30 ఏళ్ళు కూడా అవుతుందన్నమాట. ఆ టైంలో బంజారాహిల్స్లో ఏమీ లేనప్పుడే వాళ్ళు అంటే వాళ్ళు ముందు కొనేటప్పుడే అనుకున్నారంట 10-15 ఏళ్ళ తర్వాత పెరుగుతుంది. సో ఆ థాట్ ప్రాసెస్ ఉండటం వల్ల అది వాళ్ళకి కనెక్ట్ అయింది. ఆ రకంగా అందరూ అలా కొనుక్కున్నారు. ఇప్పుడు వీళ్ళేంది బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో వాళ్ళు ఇప్పుడు అది నచ్చక ఇప్పుడు ఒక్కొక్కటి బంగ్లాస్ అమ్మేసి 20 కోట్లకి 30 కోట్లకి సిటీకి జస్ట్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోయి, అంటే శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అటుపక్క ఇటుపక్క, లేకపోతే ఏమో మీ ముత్తంగి దగ్గర అవుటర్ రింగ్ రోడ్కి అటుపక్క ఇటుపక్క. సో అక్కడ ఒక 1 ఎకర్లో తీసుకుని ఒక పెద్ద బంగ్లా కట్టుకోవటం, ఒక 20 కోట్లు, ఇక్కడ 30 కోట్లు వస్తే 25 కోట్లు బంగ్లా కట్టుకోవటం, ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నాను అనమాట. అంతకుముందు అదే బంజారాహిల్స్, మేము బంజారాహిల్స్ అనేది మా పెద్ద బ్రాండ్, మా లైఫ్ ఇక్కడే, మా తరతరాలు ఇక్కడే అని చెప్పేవాళ్ళు. నా మనోడు అందరూ ఇక్కడేనండి, ఇంక ఇక్కడి నుంచి మేము పోము అనే బ్యాచ్ అంతా. దే చేంజ్ ది థాట్ ప్రాసెస్. ఎందుకు డాడీ ఇక్కడ ఇరుకులో ఉండటం, ఆ టైం ఈ ట్రాఫిక్ మధ్యలో ఉండటం, ఈ పొల్యూషన్లో ఉండటం, హ్యాపీగా అవుట్స్కట్స్ వద్దాం అనే థాట్ ప్రాసెస్ వచ్చేసింది అన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే ఈ బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే 10 ఏళ్ళకి ఎలా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏంటి అంటే, నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ అంటే, ఒక 80 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్లో, ఓకే, ఒక 50 లక్షల నుంచి 70 లక్షల మధ్యలో, అది ఎక్కడైనా కావచ్చు. అది నాకు శ్రీశైలం హైవేని ఇవ్వమని అడగను, లేకపోతే వరంగల్ హైవే, ఎక్కడైనా పర్వాలేదు. ఇదే అనమాట 80 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్, 50 నుంచి 70 లక్షల ఎకరం రేటు, అది ఎక్కడైనా పర్వాలేదు, ఎంత లోపలైనా పర్వాలేదు. ఆ రేటు అది కావాలి. మా దగ్గర 4 కోట్లని మేము ఇన్వెస్ట్ చేస్తాం, 8 ఎకరాలు 9 ఎకరాలు. అది 10 ఏళ్ళకి అవుతుంది, 20 ఏళ్ళకి అవుతుంది, మాకు సంబంధం లేదు. అంటే 20-30 ఏళ్ల క్రితం వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో ఈ రోజు కూడా అలానే ఉంది. కాబట్టి వాళ్ళు దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ అవుతున్నారు. ఈ తర్వాత మనం ఈ మధ్య ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు మంచి భూమి వచ్చినప్పుడు మనం లబ్ధి పొందుతాం. ఇప్పుడు 21-22లో భూమి వచ్చింది. మేము కూడా ₹1 ఇన్వెస్ట్ చేసింది 4-5 కోట్లు వచ్చినాయి. అది నా ఎగ్జాంపులే కాదు, నాకు నాలాగా చాలామందికి వచ్చింది. సో మైండ్ అంతా అక్కడ ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇవాళ ₹1 ఇన్వెస్ట్ చేస్తే 2 ఏళ్లలో 2 కోట్లు వస్తుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఇదే. సో ఇలా కనుక లేకపోతే అది రియల్ ఎస్టేట్ బిజినెసే కాదు. కాబట్టి ఆ టైం ఎప్పుడు వచ్చింది, అది ఆ ప్లేస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దాని మీద అదే దాంతో ఉండి వెనకబడతా ఉన్నారనమాట. సో ఇక్కడ మనం ఎప్పుడైతే 2 ఏళ్ళకి డబల్ అవ్వాలనే ఆలోచన తీరులో, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలనే ఆలోచన తీరులో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే మన థాట్ ప్రాసెస్ మారిపోతుంది, సెలక్షన్ ఆఫ్ ద ల్యాండ్ మారిపోతుంది. ఈ 2 ఏళ్లలో డెవలప్ అవ్వాలి, 3 ఏళ్లలో డెవలప్ అవ్వాలి, నాకు డబల్ రావాలనే వాళ్ళు 60-75 కిలోమీటర్లు ఎక్కడ ఇప్పుడు ఆలోచించరు. 70 కిలోమీటర్ల తర్వాత అనేది ఎప్పుడు ఆలోచించరు. ఎంతసేపు సిటీకి దగ్గర ఉండాలంటారు, సిటీకి దగ్గర వీళ్ళు బడ్జెట్ సరిపోదు. ఇలాంటివి ఉంటాయి అనమాట. అక్కడే అనమాట థాట్ ప్రాసెస్లోనే మారుతుంది. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనం మినిమం 5 to 10 years అండి అలా కనుక పెట్టుకుని వెళ్తే నిజమైన ఫ్రూట్స్ అనేది అప్పుడే తీసుకుంటాం. అదైతే గన్ షాట్ అనమాట. ట్రేడింగ్లో ఏమవుతుందంటే ఒక 2-3 ట్రేడింగ్స్లో బాగానే ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ స్తబ్దంగా ఉండటం కానీ తగ్గిపోవడం కానీ జరిగితే ఇరుక్కుపోతారు అందరూ. అంటే ఆ ఫీల్ అలా వస్తుంది, ఇరుక్కుపోయామని. తర్వాత డెస్పరేట్ ఉంటారు. మళ్ళీ 2-3 ఏళ్ళు మార్కెట్ ఆగిన తర్వాత ఎప్పుడైతే పికప్ అవుతుంది, పికప్ అవ్వగానే అమ్మేస్తారు. వాళ్ళు అమ్మిన తర్వాత రేట్లు పెరుగుతాయి. మళ్ళీ అరే మేము మళ్ళీ మోసపోయాము, లాస్ అయిపోయాం, ఇది అని చెప్పుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ వే అనమాట. మనం ఎప్పుడైతే మనం నియమము అది ఈక్వేషన్ పెట్టుకుంటాం, నాకు 10 ఏళ్లలో కావాలి, 5 ఏళ్లలో కావాలని, అక్కడ మీ థాట్ ప్రాసెస్ మారి యూ విల్ విన్ దేర్ ఓన్లీ అనమాట. రైట్, మంచి ఆన్సర్ చేశారు. చాలా మంది కూడా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఎన్ఆర్ఐలో చాలా మంది బ్యాక్ వద్దాం అనుకుంటున్నారు, కొంత ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి ప్రధానంగా? హైదరాబాద్ చూస్తేనేమో ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, వైజాగ్ చూస్తేనేమో సైలెంట్గా అక్కడ డెవలప్మెంట్ జరిగిపోతుంది. అవును, కొంతమంది పీపుల్ సెలెక్టెడ్గా అక్కడే సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్టులు కావచ్చు, ప్రాపర్టీస్ కొనటం కావచ్చు, చాలా నీట్గా జరిగిపోతుంది. ఏ హడావిడి లేకుండా, గందరగోళం లేకుండా, అప్ అయిపోయింది, డౌన్ అయిపోయింది అని చెప్పి ఎక్కడ అసలు ఎప్పుడు వైజాగ్ గురించి రాదు. సెకండ్ వచ్చేసి అమరావతి సంబంధించి అయితే, అమరావతి కూడా బాబు గారి మీద ఒక హోప్ తోటి చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, అందరూ మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా శాశ్వత రాజధాని అమరావతి ఉంటుంది, భవిష్యత్ అంతా అమరావతి వైపే ఉంటుందని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇదే సందర్భంలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో చేయాలా, వైజాగ్లో చేయాలని చెప్పి. సో ఎక్కడైతే బెస్ట్ అని చెప్పి చాలా మంది కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎక్కడైతే బెస్ట్ అనే విషయంలో 3 పార్టీలు డివైడ్ అయింది, ఏపీ తెలంగాణ. అవును, డివైడ్ అయిన మాట వాస్తవమే. అది కూడా మీరు అడిగే ప్రశ్న ఆ టైం ప్రకారం అది మారిపోతా ఉంది. ఇది 2 ఏళ్ల క్రితం ఒకటి వేరే సమాధానం ఉండేది. నేను అందుకే మిమ్మల్ని అన్నది, వైజాగ్ ఏమో సైలెంట్గా అయిపోతుంది, సైలెంట్గా జరగాల్సిందంతా నీట్గా అక్కడ జరిగిపోతుంది. మీరు చెప్పారు, మనం పెద్ద స్టోరీ ఇచ్చారు. అవును, వైజాగ్ దానికి ఉన్న వాల్యుయేషన్ కావచ్చు, ఉన్న ల్యాండ్ స్కోప్ కావచ్చు, మొత్తం చెప్పారు.
అది దానికి పర్టికులర్గా కొంతమంది ఉన్నారు వైజాగ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అట్లా ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లొకేషన్ని? హైదరాబాదా, అమరావతి, వైజాగ్? ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో వైజాగ్ ఐ కెన్ సే నెంబర్ 1 అని చెప్పొచ్చు. మోర్ ఆర్ ఈక్వల్గా ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక 3 ఇయర్స్గా మార్కెట్ అంతగా లేదు, బట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో హైదరాబాద్ గురించి చెప్తాను. జనరల్గా ఎప్పుడైతే మార్కెట్ ఆగిపోతుందో మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే పికప్ అవుతుందో ఆ పికప్ అయ్యే స్టార్టర్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. ఓకే. సో హైదరాబాద్ ఎందుకు ప్రస్తుతం రికమెండ్ చేస్తున్నామంటే హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇన్బిల్ట్, ఇది ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఇది తనంతట అది డెవలప్మెంట్ అవుతా వెళ్ళిపోతూ ఉంది. ప్రభుత్వాలు మారినా తర్వాత రాజకీయాలు మారినా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ విషయంలో మాత్రం అది దానంతట డెవలప్మెంట్ అయ్యే స్టేజ్ ఆటో పైలట్ మోడ్లో ఉండిపోయింది అనమాట. కాబట్టి హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడికి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడాను ఎప్పుడైతే ఆ సీట్కి వెళ్తారో అక్కడ ఆల్రెడీ వాళ్ళకి చేయాల్సిన డ్యూటీస్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించిన పెద్ద చిట్టా ఆ తాలూకా ఐఎస్ ఆఫీసర్స్ ఇస్తారు. ఏంటి ఈ పనులు, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవి జరుగుతున్నాయి, దీన్ని మీరు కంటిన్యూ చేయాలి, దీనికి ఇంత ఫండింగ్ ఉంది, ఇన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి దే ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇంతకుముందు ఏంటంటే పొలిటికల్గా ఒక సీఎం లాంటి వ్యక్తులకి ఏంటంటే రాజకీయాల్ని కాపాడుకోవడం, సీడ్ని కాపాడుకోవడం, ప్రజల యొక్క సమస్యల్ని తీర్చుకోవడం ఇంతవరకే ఫోకస్. అట్లానే మేజర్ ఇష్యూస్ సరికి వాళ్ళకి సంక్షేమ పథకాలని అమలు చేయడం అనే దాని మీదే ఫోకస్ ఉండేది. డెవలప్మెంట్ అనేది అంతగా ఉండేది కాదు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది బిగ్గెస్ట్ పార్ట్ అయిపోయింది. ఏదో రూపంలో ప్రతి ఒక్కరు కూడా అది ఇంకా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయాల్సి వస్తుంది. అయితే ఇంతకుముందు ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత డబ్బులు రాబోతున్నాయి, ఎంత ఫండింగ్ వస్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తామనే దాని మీద పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండేవి. అలానే ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ఛాలెంజెస్ చాలా ఉండేవి అనమాట. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. మీరు డెవలప్మెంట్కి అగ్రిమెంట్ ఇచ్చారనుకోండి, ప్రైవేట్ కంపెనీస్ డెవలప్ చేస్తాయి, నువ్వు జస్ట్ ల్యాండ్ ఇవ్వటమే. గవర్నమెంట్ దగ్గర కూడా చాలా ల్యాండ్స్ ఉండిపోయి ఉన్నాయి అనమాట. ఇప్పుడు అవన్నీ ల్యాండ్ ఐడెంటిఫై చేసేసి వీళ్ళకి ప్రైవేట్ కంపెనీస్కి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద ఇస్తున్నాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, నువ్వు డెవలప్మెంట్ చేసినందుకు నీకు 40 ఎకరాలు, నాకు ఒక 60 ఎకరాలు, లేకపోతే నీకు 60 ఎకరాలు, నాకు 40 ఎకరాలు, ఇట్లాగా మాట్లాడుకొని కాంట్రాక్ట్ అవుతుంది. బ్రాండింగ్ అంతా గవర్నమెంట్ ఉంటుంది, హెచ్ఎండి అని ఇట్లా బ్రాండింగ్ ఉంటుంది. వాళ్ళు చేసి కూడా ప్రైవేట్ వాళ్ళు కదా చాలా బాగా డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత గవర్నమెంట్ సంబంధించిన షేర్ గవర్నమెంట్కి ఇస్తారు. వీళ్ళు దీంట్లో విల్లాస్, ఆఫీస్ స్పేసెస్ కట్టుకుంటారు. వీళ్ళకి డెవలపర్కి సంబంధించిన డబ్బులు డెవలపర్స్కి వస్తాయి. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఐటీ కంపెనీస్కి అసైన్ చేసుకోవటం, దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవటం. అట్లనే పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ ఆల్రెడీ అయిపోయింది, మీరు వచ్చి ఇక్కడ సెటప్ చేసుకుని అంటాము, ఇలాంటివి తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది అందుకని ఆటో పైలట్ మోడ్లో ఉండటం వల్ల హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఆటో పైలట్ మోడ్లో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఆప్షన్గా పెట్టుకోవచ్చు. మోర్ ఆర్ ఈక్వల్గా వైజాగ్లో ఏంటంటే ఒక 6-7 ఇయర్స్ దెర్ ఈజ్ నో మార్కెట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారో హీఈస్ ద మాస్టర్ ఫర్ ద డెవలప్మెంట్. అది నాట్ ఓన్లీ ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఏ పార్టీ బేస్డ్. మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడేటప్పుడు పార్టీ గురించి ప్రభుత్వాల గురించి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మాట్లాడుకోవడం తప్పదు. కాబట్టి మనం చెప్తాం ఆయన నవభారత నిర్మాత అని కూడా చెప్పొచ్చు. ఆ టైంలోనే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని కూర్చొని మాట్లాడి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చాలా సందేహాలు ఉంటే ఆయన అడిగి తీసుకునేవాడు అనమాట. సో అలాంటి వ్యక్తి అక్కడ వెళ్ళటం వల్ల, సో హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆయనకు ఆల్రెడీ అనుభవం ఉండటం వల్ల అన్ని రకాలుగా, అట్లానే ఆ బ్రాండింగ్ కూడా ఉండటం వల్ల, అంటే ఈయన తలుచుకుంటే ఏమైనా చేస్తారు, ఈయనకి సపోర్టింగ్ మాకు ఉంటుంది, మాకు ఎట్లాంటి రిస్క్ ఉండదు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విషయంలో ఈజ్ ద బెస్ట్ అని దాన్ని నమ్మటం వల్ల, సో ఇవన్నీ అనమాట. అంటే ఒకటి ఎక్స్పీరియన్స్, ఒకటి విజన్, ఎక్స్పీరియన్స్, ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చాలా ఫాస్ట్గా ఇవ్వటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం అనమాట. సో ఇవన్నీ. ఇంకోటి ఏంది, ల్యాండ్ కూడా ఏంటంటే 12-13 కోట్ల రూపాయల పర్ ఎకర్ ఉన్న చోట ఏ రూపాయికి ఇచ్చేయటం. అది ఎవరు చేస్తారండి యాక్చువల్గా కదా. 12 కోట్లు 20 కోట్లు ఉన్న ల్యాండ్ని రూపాయికి ఇచ్చేయడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ ఇష్యూ. సో అంటే మేము ఇంత నిబద్ధతగా ఉన్నాము, మీరు వచ్చేసి కంపెనీస్ పెట్టుకోండి అని చెప్పే ఉన్నాము. అందుకని పొలోమని వచ్చేసింది కంపెనీలు. ఎప్పుడు మనం చూడగా అదాని, అంబానీ, తర్వాత మీకు గూగుల్, తర్వాత ఏమో అమెజాన్, అన్ని కంపెనీస్ వెళ్తున్నాయి అనమాట. సో ఒక ఐటీ ఇండస్ట్రీస్ రావడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అట్లనే ఐటీ ఇండస్ట్రీస్ రావడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్స్ కానీ, అలానే కంపెనీస్ కావాల్సినటువంటి పర్మిషన్స్ విధానం కానీ, అలానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కానీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ హ్యాజ్ ఏ ప్యాకేజ్ అనమాట.
ఆ ప్యాకేజ్ ఇవ్వటం వల్ల కంపెనీస్ వస్తున్నాయి. అలానే దాంతోపాటు ప్యారలల్గా అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ ఇప్పుడు రాబోతున్న ఎయిర్పోర్ట్ జూలై 5th ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ చూసారా, ఎయిర్పోర్టు ఇప్పుడు సెమీ రింగ్ రోడ్డు, అట్లానే సిటీలో ఉన్న రోడ్స్ అన్నింటినీ ఎక్స్పాన్షన్ చేయడం, వైజాగ్ సంబంధించింది టూరిజంని డెవలప్ చేయడం. ఇప్పుడు మీరు చూసారో లేదో, నేను రీసెంట్గా వెళ్తున్న వైజాగ్ ఫ్లైట్ ఏ ఫ్లైట్ కూడా ఖాళీ ఉండట్లేదండి. టికెట్స్ కూడా హై టికెట్స్ ఉంటున్నాయి. ఏ స్టార్ హోటల్ కూడా ఫ్రీ ఉండట్లా మొత్తం. అంటే అక్కడ వైజాగ్ సిచ్యువేషన్ డెవలప్మెంట్ చేయడానికి 100 మంది డెవలప్మెంట్ కోసం యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి 100 మంది కాంట్రాక్టర్స్ వస్తుంటారు. అట్లనే ఆఫీసర్స్ వస్తూ ఉంటారు, తర్వాత ప్లానింగ్ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. వీళ్ళతో ఫ్లైట్లు హోటల్స్ నిండిపోతున్నాయి. యూ కెనాట్ సీ ఎనీ 5-star హోటల్. చెన్నై నుంచి ఒక గ్రూప్ వచ్చేసింది, ఇది స్టీల్ ప్లాంట్ కోసం గ్రూప్ వస్తారు, మీటింగ్స్ పెడతారు, దాని మీద కూర్చుంటారు, మాట్లాడతారు ల్యాండ్స్ గురించి. ఇట్లాంటి కొన్ని 100 రకాల మీటింగ్ ఎవ్రీడే అవుతున్నాయి. కాబట్టి దిస్ ఈస్ ద గుడ్ సైన్. సో వైజాగ్లో రాబోయే కాలంలో మంచి డెవలప్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే ఒక ప్రశ్న నేను లేవనెత్తున్నాను. గూగుల్ కంపెనీ వచ్చింది, దాని మీద రకరకాల చర్చలు. కరెక్ట్, 100%. చాలా రాంగ్ కమిట్మెంట్స్ తోటి చాలా రాంగ్ మాట్లాడారు. కొంతమంది పాజిటివ్ మాట్లాడారు. కేవలం 1000 మందికి వచ్చే 1000 మందికి అక్కడ జాబులు వస్తున్నాయి, మిగతా అంతా ఆర్టిఫిషియల్గా అక్కడ జరిగిపోతుంటే దీనివల్ల అసలు ఏంటి లాభం అనేది చాలామంది మాట్లాడారు. ఒక కంపెనీ రావటం వల్ల, ఒక బ్రాండెడ్ కంపెనీ రావటం వల్ల ఆ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది బేసిక్ అయితే, అంతే కదా. ఆ కంపెనీ వచ్చి ఆ ప్లేస్ ఒకటే డెవలప్ అవ్వదు కదా. కానీ కంపెనీకి ఇచ్చే వాటర్ గురించి కూడా పెద్ద డిస్కషన్. దీనివల్ల ఓవరాల్గా తీసుకున్నాం అంటే నష్టపోతుంది ఎవరు సార్? అంటే రాష్ట్రం నష్టపోతుందా, లేకుంటే రాష్ట్రం డెవలప్మెంట్ ఆగిపోతుందా అంటే ఏం చెప్తారు సార్? ఇలాంటి ఇంపాక్ట్స్ రాష్ట్రం మీద పడుతుంది, కానీ రాష్ట్రం నిబద్ధతగా అది చేసి చూపించగలిగితే. జనరల్గా ఏమవుతుందంటే ఏఐస్ వస్తే బ్యాటరీస్ అవసరం, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, 24/7 వాటర్ ఇవ్వాలి. కేవలం ఎంప్లాయ్మెంట్ దగ్గర మాత్రమే పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఆ కంపెనీ రావటం వల్ల ఆ ప్రాంతం ఎంత డెవలప్ అవుతుంది, దానివల్ల ఎన్ని కంపెనీస్ మళ్ళీ రాబోతున్నాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అవబోతుంది ఆ ఏరియా అనేది ఎవడు వీడియోస్లో మాట్లాడలేదు. లేదండి, యాక్చువల్గా ఇప్పుడు ఓకే, వరల్డ్లోనే అతిపెద్ద డేటా సెంటర్ వైజాగ్ వస్తుందనేది, అది వరల్డ్లోనే అతిపెద్దది, వరల్డ్లోనే అతిపెద్దది కాబట్టి దానికి ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ మాట్లాడుతున్నాం. కానీ దాని బ్యాక్ ఎండ్లో ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చాలా కంపెనీస్ వస్తున్నాయి అనమాట. అంటే జనరల్గా ఒకప్పుడు మనం బెంగళూరులో కానీ 1992లో బెంగళూరులో ఐటీ సెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది ఐటీ కంపెనీస్, అప్పుడు స్టార్టింగ్ 13,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఇమ్మీడియట్గా 1 yearలో 22,000 మంది ఎంప్లాయీస్ అయ్యారు. అట్లాగే లక్షల్లోకి వెళ్ళిపోయి ఇవాళ 45 లక్షల మంది ఎంప్లాయీస్ అయిపోయారు. అట్లానే హైదరాబాద్లో 1998లో ఐటీ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు స్మాల్ కంపెనీస్ ఎంత ఒక 600 మంది ఎంప్లాయీస్ ఇట్లా స్టార్ట్ అయిపోయి 1,00,000 మంది వర్క్ చేస్తాను. అదే పొజిషన్ ఇప్పుడు ఉందన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ వచ్చి బిల్ క్లింటన్ రావటం, బిల్ గేట్స్ రావటం, ఇప్పుడే ఆ టైంలో బిల్ గేట్స్ వచ్చినట్టుగా ఇవాళ సుందర్ పిచాయ్ వచ్చారు గూగుల్కి. సో ఇమేజిన్ దట్ కంపారిటబిలిటీ. అట్లానే బెంగళూరు డెవలప్మెంట్ 20 ఏళ్ళ కాలం పట్టిన డెవలప్మెంట్ అనేది హైదరాబాద్ 10 ఏళ్ళకే అయింది. ఓకే, ఇప్పుడు వైజాగ్ అనేది 5-6 ఏళ్ళ కంటే ఎక్కువ పట్టదన్నమాట, అలా ఉంది. సో మనం మాట్లాడుకుంటుంది దీని గురించే కానీ ఐటీ ఆధారిత కంపెనీస్, ఏఐకి సంబంధించిన కంపెనీస్ చాలా వస్తున్నాయి. దే ఆర్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ ఎంటర్ ద వరల్డ్కి ఇది ఒక ఏఐకి సంబంధించిన సెంట్రల్ పాయింట్గా అన్ని నేషనల్ ఛానల్స్లో మాట్లాడుతున్నారు అనమాట. అన్ని నేషనల్ ఛానల్స్ దీన్ని జస్ట్ ఐటీ గూగుల్కి సంబంధించిన డేటా సెంటర్తో మాట్లాడుతూ ఇది రావడం వల్ల ఏఐ కంపెనీస్ వస్తున్నాయి. ఏఐ కంపెనీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. అవంతా డేటా బేస్ మీద వర్క్ చేస్తాయి. మీరు నేను ఏంటంటే మన బ్రెయిన్లో ఏమన్నా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం ఒక లెటర్ రాయాలంటే మన బ్రెయిన్లో రాసుకుంటూ వెళ్తాం మనకున్న నాలెడ్జ్ ప్రకారం. ఏం చేస్తుంది, లెటర్స్ మీరు ChatGPT లాంటివి తీసుకున్నాను అనుకోండి, మీరు ఏదైనా క్వశ్చన్ వేస్తే అది ఆ డేటా అంతటిని క్రోడీకరించేసి మీకు ఆన్సర్ ఇస్తుంది. ఆ డేటా ఏదైతే ఉంటుందో అవే డేటా సెంటర్స్ అనమాట. అంటే ఏఐ అనేది కంప్లీట్గా మనిషి మీద డిపెండ్ అవ్వదు, డేటా మీదే డిపెండ్ అవుతాయి. దే నీడ్ లాట్ ఆఫ్ డేటా, చాలా డేటా కావాలి. నేను కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను, అది కూడా తను తీసుకుంటుంది. నేను ఇప్పుడు క్వశ్చన్ వేసాను అనుకోండి, నేను అడిగిన క్వశ్చన్ తర్వాత అది మళ్ళీ దాని డేటాబేస్లో పెట్టుకుంటుంది. అది నేను మళ్ళీ 10 ఏళ్ల తర్వాత క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్స్ మళ్ళీ చెప్తుంది అనమాట. ఇలాగే ఏఐ కంపెనీస్ అనేది డేటా మీద బేస్, ఆ బేస్ మెయిన్ అక్కడ తయారు చేస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా ఏ కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ సార్, నేను అనేది ఏంటంటే ఏఐ కంపెనీస్ కావచ్చు, కంపెనీస్ వస్తాయి, అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక కంపెనీ, ఒక MNC కంపెనీ అక్కడికి రావటం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఏవైతే ఉంటాయో ఒక 30 kilometers 40 kilometers ఆ పరిధిలో ఉండేవి, వాళ్ళ భూముల రేట్లు కూడా పెరుగుతున్నాయి, వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతున్నారు, కుటుంబాలు కూడా కొంచెం ఇంకా పిల్లలను చదివించుకోవడానికి రకరకాల అవకాశాలు కలుగుతున్నాయి, ఎందుకంటే భూమి రేట్ పెరగటం. ఇది ఎందుకు చర్చించట్లేదు నా ప్రశ్న. ఓన్లీ ఆ కంపెనీ వచ్చింది, కంపెనీకి ఓన్లీ 1000 మంది ఉద్యోగాలు ఇస్తున్నారు, ఓన్లీ దీనివల్ల అసలు ఏంటి,
కొన్ని కోట్ల రూపాయల ల్యాండ్ అనవసరం వాళ్ళకి ఇస్తున్నారు, ఇలాంటి చెత్త చర్చ అయితే నడుస్తుంది ఎక్కువ. జనానికి కూడా ఏంటంటే అదే ఎక్కిస్తున్నారు బాగా. కానీ దానివల్ల ఇంత జరుగుతుంది, ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఒక కంపెనీ వచ్చిందంటే చాలా హోటల్స్ వస్తాయి, అవునా కదా, చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. కేవలం ఆ కంపెనీలో చేసే 1000 మంది జాబ్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ దాని తర్వాత దాని చుట్టుపక్కల వచ్చే జాబ్స్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం జరుగుతుంది? ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలన్నా కానీ ముందు ఎంత తొందరగా వెంటనే అవ్వదు కదా. కంపెనీ రావాలి, కంపెనీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అందరూ డెవలప్ అవుతారు. ఇప్పుడు భూముల రేట్లు పెరిగాయంటే, చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగాయంటే ఆటోమేటిక్ వాళ్ళు డెవలప్ అయినట్టే కదా. అది కూడా ఫైనాన్షియల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నట్లే కదా. ఎందుకు ఈ చర్చ నడవట్లేదు? సీనియర్ ఎక్స్పర్ట్ గా మీకు చాలా విషయాలు చాలా క్లుప్తంగా మాట్లాడతారు, చాలా ముక్కుసూటిగా కూడా మాట్లాడతారు. ఈ విషయం ఎందుకంటే తెలియాలి చాలా మంది. జనరల్గా ఎవరైతే లబ్ధి పొందుతా ఉన్నారండి వాళ్ళు మాట్లాడరు, దే ఎంజాయ్ ద ఫ్రూట్స్ అనమాట. ఎవరికైతే ఉంటుందో అంటే ఏదైనా మంచి జరగానే దాని వెనక 10 చెడు మాట్లాడటం, ఎందుకంటే పీపుల్ అట్రాక్ట్ ద బ్యాడ్ అనమాట. ఇది ఇట్లా జరిగింది అన్న తర్వాత ఇది ఇలా కాదు అనే దాని మీద అట్రాక్ట్ అవుతారు. మోస్ట్లీ మీడియా వాళ్ళు కూడా అండి ఎక్కువగా అంటే వాటి మీద ఫోకస్ చేస్తే ఎక్కువ రేటింగ్ పెరుగుతుందని చెప్పేసి దాని గురించి ఎక్కువగా చర్చలు చేయడం, దాన్ని క్రోడీకరించడం, దాని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏమన్నా మాట్లాడటం, దానివల్ల అట్లా ప్రచారం చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ ఉన్నాయి పాజిటివ్గా, అసలు నిజంగా అంటే మనం బ్యాడ్ కూడా మాట్లాడదు, కంప్లీట్గా పాజిటివ్ మాట్లాడినా కూడాను పీపుల్ తిరగడం లేదు. ఎందుకంటే దేంట్లో కూడా కంప్లీట్ పాజిటివ్నెస్ ఉండదు, ఒక 10-15% నెగిటివ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఒకటే చాట మన హైదరాబాద్లో రావడం వల్ల ట్రాఫిక్ సమస్య వచ్చింది. ఓకే, సో ఆ పొల్యూషన్ పెరిగింది ఆ కొన్ని ఏరియాల్లో, సో అది నెగిటివ్ ఇంపాక్ట్. ఇప్పుడు పాజిటివ్గా అయితే మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చినాయి, లైఫ్ స్టైల్ మారిపోయింది, అందరు చక్కగా ఊర్లలో నుంచి ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు 10-15 వేలు జీతం అంటేనే అసలు ఆలోచనకే దూరంగా ఉండేదంటే ఆ 70-80 వేల జీతాలతో చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, లైఫ్ అప్లిఫ్ట్ చేసుకుంటున్నారు, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నారు. ఇది 80%. 20% అయితే ఉంటుంది కదా నెగిటివ్. కానీ నెగిటివ్ ఎప్పుడైతే మాట్లాడతామో అది పీపుల్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే థింక్ అనమాట. అట్లానే ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్కి కొన్ని వ్యతిరేక శక్తులు కూడా కొన్ని ఉంటాయి, బై డిఫాల్ట్ ఉంటాయి. అది ఇప్పుడు కాదు, కౌటిల్యుడు రాజనీతి శాస్త్రంలోనే చెప్పాడు అనమాట. సో కాబట్టి అవన్నీ ఉంటాయి. సో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ మంచి చేసినా కూడా ఇది ఇలా కాదు అలా కాదని చెప్పి మాట్లాడటం అనేది కామన్ థింగ్ అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే మనం ప్రాక్టికల్గా మీలాంటి ఛానల్స్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ యాక్చువల్గా, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి, అది కూడా మనం డిస్కస్ చేస్తాం అనుకోండి. రెండు కనుక వెళ్తే ఒకటి వ్యక్తికి దెన్ దే క్యాలిక్యులేట్, దే అనాలిసిస్ అనమాట. అనాలిసిస్ చేసి దెన్ వాళ్ళు పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనమాట. ఇదంతా ఏమవుతుంది, మనం కరెక్ట్గా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, కూర్చున్న తర్వాత మనం ఆ రోజులు నేను నెగిటివ్ మాట్లాడాం, ఇప్పుడు చూసారు ఎంత పాజిటివ్ ఉందో ఎలా ఉందో అనేది మళ్ళీ మనమే మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ అమరావతిలో కూడా ఇదే జరుగుతుంది ప్రెసెంట్. అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అంటే వెంటనే అవ్వదు, ఎందుకంటే ఒక రోజుతో అయ్యేది కాదు కదా, అది కనీసం ఒక టార్గెట్ ఉంటుంది. అది రీచ్ అవ్వాలంటే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మనీ మెయిన్, మనీ ఉంటే అన్నీ అయిపోతా ఉంటాయి. అది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది దాని మీద కూడా. ఎందుకు ఒక వర్గం ఏం చేస్తుందంటే అమరావతి ఇలా ఉండబోతుందని ఒక వర్గం నడుస్తుంది, లేదు అమరావతి ఇలా అట్టడి స్థాయి ఫలితాలు ఉంటాయి అని చెప్పి ఒక వర్గం డిస్కషన్ జరుగుతుంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే కొంత అయితే యాక్చువల్గా ఏంటంటే ఒక అమరావతి లాంటి రాజధాని నిర్మించి మేము ఒక 10 ఎకరాలు లేఅవుట్ చేయాలంటే 2 ఏళ్ళు పడుతుందండి. ఎవ్రీడే కూర్చుంటే 2 సంవత్సరాలు, ఎందుకంటే పేపర్ వర్క్ పడుతుంది 6 months అప్రూవల్స్కి. దాని తర్వాత స్టార్ట్ చేస్తాం. 2 రైనీ సీజన్స్ వస్తాయి 1.5 yearలో. ఈ రైనీ సీజన్లో పెద్దగా వర్క్ జరగదు. ఓకే, అంటే 6 months పోతే 1 year ఉంటుంది ప్రాక్టిక్. ఎవ్రీడే కూర్చుంటే అంటున్నాను, అది కూడా మా టీం అంతా కూర్చుంటే. మీకు అర్థమైందా? ఇదంతా ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఇంటర్ డిపెండెంట్ ఉంటుందండి. నేను ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేయాలి అన్నప్పుడు సిమెంట్ రోడ్డుతో పాటు అటుపక్క ఇటుపక్క డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇవ్వాలి. డ్రైనేజీకి సంబంధించిన ఇంజనీర్స్ వేరు, ఎంఈపీ వాళ్ళు అంటాం, ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇంజనీర్స్. ఈ ఇంజనీర్ వేరు, స్ట్రక్చరల్ ఇంజనీర్ వేరు. వాళ్ళ ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకోవాలి, వాళ్ళ ముగ్గురు సూపర్వైజర్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, వాళ్ళ డ్రాయింగ్స్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆ ముగ్గురికి సంబంధించిన స్పెషల్ లేబర్, దీనికి స్పెషల్ లేబర్ ఉంటాడు, దానికి స్పెషల్ లేబర్ ఉంటాడు, వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవాలి. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని మనం చేయాల్సి ఉంటుంది. దానికి కావాలని కూడా మనం ఇప్పుడు స్లాబ్ వేసామండి, స్లాబ్ వేయగానే గోడలు కట్టలేము, ఎందుకంటే స్లాబ్కి మినిమం టైం 15 రోజులు క్యూరింగ్ ఉండాలి, దానికి 15 to 16 days క్యూరింగ్. ఆ 15 days వెయిట్ చేయాలి కదా మనం. అలాంటిది ఒక మామూలు ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడే మాకు 2 ఏళ్ళు పెట్టినప్పుడు 10 సంవత్సరాల ఒక పెద్ద రాజధాని లాంటిది రాజధాని తయారు చేయాలి. అంటే అది ఎలాంటి రాజధాని, చంద్రబాబు నాయుడు గారు డ్రీమ్, ఆయన విజన్ తగ్గట్టు. ఆయన విజన్ అనేది ఏంది, ఇట్స్ నాట్ ఏ లోకల్. ఆయన ఎంతసేపు షాంఘై, సింగపూర్, దుబాయ్ అంటే ఆ విజన్ అనమాట. అదే దట్ ఈస్ అప్డేటెడ్ వన్. అది చేయగలిగే నిబద్ధత, చేయగలుగుతాం అనే దమ్ము, ఆ ప్రాక్టికాలిటీ, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది.
చూపించారు ఏదో ఒకటి చేద్దాం అనేది కాదు కదా. హీ హాజ్ ఎ రోల్ మోడల్, హీ హాజ్ ఆల్రెడీ సీన్ ద హైదరాబాద్. సో అలాగా ఆయనకు ఉంది కాబట్టి దాని మీద ఆయన పటిష్టంగా కూర్చున్నారు. కాకపోతే జనరల్గా ఏంటంటే అక్కడ ఉన్న కొన్ని చెప్పాను కదా, పొలిటికల్ సినారియో 10 మంది వెనకలు అవుతూ ఉంటారు కాబట్టి ఆ చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. ప్రాక్టికల్గా కూడా చిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ కాంటూర్ లెవెల్స్ కానీ. నేను చెప్పాను కదా టైం పడుతుందని చెప్పేసి. ఆయన సెలెక్ట్ చేసుకున్న ల్యాండ్ అన్ని ఒకప్పుడు బాగా ఫెర్టైల్ ల్యాండ్స్ అనమాట, బాగా వ్యవసాయ భూములు అవి. ఇప్పుడు దాన్ని రాజధానికి మార్చాలంటే ఆ నేలకి ఆ కన్స్ట్రక్షన్కి ఇవ్వడానికి సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్కి కొంచెం టైం పడుతుంది. ఇమ్మీడియట్గా మనం ఒక మంచి వరి పొలం దగ్గరికి తీసుకెళ్ళి బిల్డింగ్ కట్టాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. మీకు వర్షం వస్తే ఇంతవరకు నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇలాంటి టెక్నికల్గా ఏంటంటే ఆల్రెడీ ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్సే పొరపాటు పడుతూ ఉంటారు, ఛాలెంజెస్ అనమాట. నేను మొన్న ఒకటి బార్డ్ వాచ్ టవర్ కట్టాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బార్డ్ వాచ్ టవర్ కట్టేటప్పుడు తను నాకు ఏమంటే నేను ఏదైతే బేస్మెంట్ ఉంటుందో బోర్డ్ వాచ్ టవర్ కట్టేదంతా ఐరన్కి సంబంధించింది, ఆ కాంట్రాక్టర్ వేరు. కింద బేస్ ఇవ్వాలి కదా, అంటే తవ్వేసి సిమెంట్తో చేసేసి దాన్ని ఎరెక్ట్ చేసే సిస్టమ్ తయారు చేయాలి. నాకు 50,000 ఇవ్వండి సార్, నాకు 10 రోజులు ఇవ్వండి అన్నాడు. అది 2 నెలలు పట్టింది మాకు. అంటే మేము ప్లానింగ్ ఒకటి, అక్కడ తవ్వితే రాయి వచ్చింది మొత్తం. రాయిని తీసి రాళ్లలోంచి సెట్టింగ్ చేయడానికి పట్టింది. అది 50,000 కాస్త ₹1,00,000 అయింది. అంటే ఒక చిన్న బర్డ్ వాచ్ టవర్ కట్టడానికి 10 రోజులు అనుకునేది 2 నెలలు పడితే అక్కడ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి ల్యాండ్ ప్రాక్టికల్గా మనం కెనాట్ సీ. ప్రాక్టికల్గా వెళ్ళేటప్పుడు ఛాలెంజెస్ వస్తాయి. ఇంత మేము ఆర్కిటెక్ట్స్తో కూర్చుంటాం, వెల్ ప్లాన్ చేస్తాము, డే షీట్స్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు 2016 కదా, 2017 జూన్ 15వ తారీఖున ఏ వర్క్ చేయాలనేది కూడా మా సిస్టంలో ఉంటుంది. అంత ప్రాక్టికల్గా వెళ్ళినా కూడా అది కాదు ప్రాక్టికల్గా. అలా అని చెప్పేసి మేము టైం లెంత్ కోసం అవన్నీ తీసుకుంటాం, ఆ 16వ తారీఖున ఏం జరగబోతుంది అనేది. కానీ అది 16 కాదు, అది సెప్టెంబర్ అక్టోబర్ అవుతుంది. వర్షాలు ఎక్కువ అనుకున్న దానంటే ఎక్కువ పట్టము, లేకపోతే తవ్విన తర్వాత వేరే ఛాలెంజెస్ వస్తాయి. ఇలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఈ ఛాలెంజెస్ని ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాలండి. మేము ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో 249 మెటీరియల్స్తో డీల్ చేస్తాం. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. సిమెంట్, లేకపోతే ఐరన్, వైర్లు, ట్యాప్స్, పుట్టి, ఇలాగ 249 ఎలిమెంట్స్తో డీల్ చేస్తాం. ఒక రాజధాని లాంటి దాంట్లో మీకు అన్ని పర్మిషన్స్ అంటే రాజధాని గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి పర్మిషన్ విషయంలో ప్రాబ్లం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్స్ అవసరం ఉంటాయి, అన్ని ఎదుర్కోవాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫార్గా ఉంటాయి, కానీ ప్రాక్టికల్ గా టెక్నికల్ ఛాలెంజ్ అంటే కూటమి కలిసి ఉంది కాబట్టి ఓకే ఈజీగా అవుతుంది. ఒకవేళ లేకపోతే చాలా ఛాలెంజ్. అవును, అన్ని ప్రతిదీ పర్మిషన్స్, అప్రూవల్స్. మోదీ గారు ఒక మాట అన్నారు హైదరాబాద్ వచ్చినప్పుడు, గుజరాత్ లో వచ్చినట్టు ఫండ్స్ మాకు ఇవ్వండి అని రేవంత్ రెడ్డి గారు అడిగితే, మీరు మాతో కలిసి పనిచేయండి, మించి ఫండ్స్ ఇస్తానని చెప్పి. అంటే సపోర్ట్ ఉంటే కదా, సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ ఉండి వాళ్ళతో ఫుల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇస్తానన్న డైరెక్ట్ మొహమ్మద్ చెప్పేసి. దీన్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట, కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రొసీజర్. థింగ్ ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే, డెవలప్మెంట్ ఏమైతే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఉంది సార్, చిన్న ఎగ్జాంపుల్ FCDA తీసుకోండి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీనికి సంబంధించి ఎంత ఇంటాక్ట్ ఉందంటే పబ్లిక్లో, అంటే అంత ఎక్స్పోజ్ చేసేసి అంత ప్రమోషన్ అవుతుంది, ప్రాక్టికల్ కూడా వర్క్ అవుతుంది ప్రతిదీ. చెప్పిన డేట్ ప్రకారం ఓపెనింగ్స్ అవుతున్నాయి, చెప్పిన డేట్ ప్రకారం ప్రతిదీ అవుతా ఉంది. సో ఒకటి ప్రకటన ఇవ్వటమే కాకుండా నిబద్ధత దాని మీద పనిచేయటం, ఆ పని చేస్తూ దాన్ని ప్రమోషన్ చేయటం, జనాల ముందుకు తీసుకెళ్ళటం, ఆ రకంగా తీసుకెళ్ళి దీన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళారు. ఇప్పుడు అందరూ కొంచెం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ మీద చాలామందికి ఫోకస్ పెట్టి అటుపక్క ల్యాండ్స్ ఏమైనా చూస్తున్నారు అనమాట. అలాంటి ఒక వ్యవస్థ, అది గవర్నమెంట్ వ్యవస్థ అయి ఉండకూడదు. మళ్ళీ గవర్నమెంట్ వ్యవస్థ అంటే PRO వ్యవస్థ, వాళ్ళు ఎలాగ ఏమున్నా చెప్పుకుంటూనే ఉంటారు, మేము అది చేస్తాం. అలా కాదు, మాలాంటి వాళ్ళు కొంచెం ప్రైవేట్ వ్యవస్థలు వెళ్ళి క్రోడీకరించి మొత్తం అసలు ఏం జరుగుతుంది అనేది, రాజధానికి సంబంధించిన ఏమేమి మెయిన్ సెగ్మెంట్స్ వస్తున్నాయి, ఒక రాజధానికి మెయిన్ కావాల్సిన ఏంటి, ఏమేమి సెగ్మెంట్స్ వస్తున్నాయి, పేపర్ వర్క్ ఎంత అయింది, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ప్రాక్టికల్గా వాళ్ళ మీరు ఇంజనీర్స్ ఉంటారు డెవలప్ చేసేవాళ్ళు, మీకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి, మీకు ఇది అనిపిస్తుందా పూర్తి చేయగలుగుతామని, లేదని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది అనేది. అంటే ఇదంతా గవర్నమెంట్ చేయలేదు, బికాజ్ ఇట్ ఈస్ వాళ్ళు బిజీగా ఉన్నారు. మనలాంటి వాళ్ళు ఎవరో ఒక టీమ్గా తయారు చేసుకుని రివ్యూ చేయాలి, చేసి ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పాలి. అది కూడా మనం వక్రీకరించి ప్రమోట్ చేయడం కాదు, చెప్పాలి. చెప్పిన తర్వాత ఏంటంటే దాంట్లోంచి అవేర్నెస్ వస్తుంది. గవర్నమెంట్ కూడా కొన్ని ఇగ్నోర్ చేసిన అంశాలని దాన్ని మళ్ళీ దాంట్లో దృష్టిలో పెట్టి, మనకు తెలియకుండా తప్పు జరుగుతుంది కాబట్టి ఇదొకటి, దీన్ని కూడా రెక్టిఫై చేయాలనేది అప్పుడు వాళ్ళు దృష్టి సారిస్తారనమాట. అందుకే మీడియా అనేది 4th ఎస్టేట్ అన్నారు. 4th ఎస్టేట్ అంటే ఇక మెయిన్ ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో దానికి మెయిన్ పిల్లర్ అనమాట, 4వ పిల్లర్. అండ్ మీడియా మీద కూడా చాలా బాధ్యతలు ఉంటాయి. కానీ మీరు వర్క్ చేస్తున్న వన్స్ అపాన్ ఎ టైం మీడియాలో అప్పటికిప్పుడు చాలా చేంజెస్ పూర్తిగా చేంజ్. ఎథిక్స్ ఇప్పుడు లేవు. మేము ఎవరైనా భోజనం అనిపిస్తే వెళ్ళడం కాదు, ఎందుకంటే భోజనం చేస్తే జీవితకాలంలో ఎప్పుడైనా వ్యతిరేకంగా రాస్తే మన పెన్ను మా చేయి పని చేయద్దు. ఈనాడులో చేశాను, వెళ్ళేవాళ్ళం కాదు. 2 years చేశాను.
ఓకే 2 years చేసి ఐ గాట్ ప్రమోటెడ్. నాకు మంచి ఇదే ఉంది. బట్ మా పేరెంట్స్ దే డోంట్ లైక్ ఇట్, సో దట్ ఐ కమ్ బ్యాక్. సో ఏంటి ఇప్పుడు అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి పేరు మీద ఇదేనండి నేను చెప్తున్నాను కదా, అంటే అమరావతి పేరు మీద వ్యతిరేకతకు సంబంధించిన న్యూస్ చాలా అంటే చాలా వస్తుంది. ప్రాక్టికల్గా కూడా ఉంది కొంత ప్రాబ్లం, లేదని కాదు. అసలు నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా, ప్రాక్టికల్గా కూడా ఉంది. కానీ ఆ ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లం ఉంది, ఎలా దాన్ని సాల్వ్ చేస్తున్నాం అనేది ఆ టెక్నికల్ టీంతో ఆ విషయాన్ని బయటకు తీసి ప్రజల మీదకి తీసుకెళ్తే దెన్ దే విల్ గెట్ కన్విన్స్డ్ అనమాట. అది విషయం. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఒక నిజంగానే 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు డెవలప్మెంట్ అయిన తర్వాత ఇవన్నీ ఇంకా నలిఫై అయిపోతాయి. అదనమాట. సో మనం ఒక పని మేము డబ్బులు పెట్టుకుని మ్యాన్ పవర్ పెట్టుకుని అంత టెక్నికల్ పెట్టుకుని సైట్లో దిగితేనే అనుకున్నట్టు కావు సార్. అలాంటిది రాజధాని లాంటిది అంటే ఎన్ని చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, రోడ్స్ చేయాలి. అట్లానే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా గ్రీనరీతో ముడిపడింది, జస్ట్ లైక్ రోడ్లతో కాదు. అక్కడున్న పొల్యూషన్ ఫ్యూచర్లో జనరేట్ చేయకుండా మొక్కలు వేయాల్సినవి కానీ అవన్నీ ఉన్నాయి. అంటే ఐటీ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ వైడ్ కంపెనీస్ వచ్చేటప్పుడు ఇవన్నీ పారామీటర్స్, ఇన్ఫ్రా బాగుండాలి, ఇంటర్నెట్ బాగుండాలి, వాటర్ ఫెసిలిటీ బాగుండాలి, క్లీన్ ఉండాలి, నీట్ ఉండాలి, జీరో పొల్యూషన్ ఉండాలి. ఇవి ఉంటేనే వస్తారనమాట. ఇవి ఉంటేనే దే విల్ కమ్ అండ్ సెటప్ అనమాట. ఇన్ని పారామీటర్స్తో చేయాలంటే ఇట్ ఇస్ బిగ్ ఛాలెంజింగ్ టాస్క్. ఒకే ఒక నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి గారు నా నమ్మకంతో అవును చేస్తారు. కానీ ఆయన మాత్రం ఎన్ని చూసుకోవాలండి, రాజధాని డెవలప్మెంటే కాదు కదా, ఒకవైపు స్టేట్ డెవలప్మెంట్ చూసుకోవాలి, పొలిటికల్గా చూసుకోవాలి, వచ్చిన వ్యతిరేకతను అడ్డుకోవాలి. రోజుకో ఛాలెంజ్ వస్తుంటుంది రాష్ట్రానికి. వాడిని మొన్న తిరుపతి లడ్డు వచ్చింది, దానికి టైం అంతా పోయింది. ఇట్లాంటివి ఏదో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళ టైం ఉన్న టైం 24 గంటల్లో దే నీడ్ టు ఫోకస్ దాని మీద దీని మీద చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకే ఒక మంచి పొటెన్షియల్ టీం ఉంటే ఆ టీం ద్వారా ఏమో దాని మీద ప్రత్యేకించి టీం పెట్టి నన్ను అడిగితే ఇప్పుడు FCDA ఎలా అయితే పెట్టారో అలాగా ఆ టీంని స్ట్రాంగ్ చేసేసి వాళ్ళకి. మీరన్నది కూడా కరెక్ట్ సార్. ఒక టీం అమరావతి సంబంధించి ఒక టీం డెవలప్ చేసుకొని ఎప్పటికప్పుడు అమరావతి సంబంధించి అప్డేట్స్ అనేది కూడా బయటకు వస్తుంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం వస్తుంది. ఇప్పుడు వచ్చే వ్యతిరేకతను కూడా ఎక్కువ బిలీవ్ చేయరు. అంటే రకరకాల ప్రచారాలు నడుస్తుంది కదా, దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా డెవలప్మెంట్ చెప్పుకుంటా ఇది ప్రాక్టికల్గా ఇలా జరుగుతుంది, ఇలా జరగబోతుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు మినిస్టర్ చెప్తే అవ్వట్లేదు, ఎందుకంటే ప్రభుత్వంలో భాగం కాబట్టి. మినిస్టర్లు చెప్తే ఒక రాజకీయ ప్రభుత్వంలో భాగం కదా, ప్రకటనలో భాగం. అలా కాకుండా వీళ్ళు ఏం చేయాలంటే ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్స్ని, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ని టెక్నికల్గా, అట్లానే మీరు డ్రాయింగ్ చేసేవాళ్ళని, అట్లానే గవర్నమెంట్ నుంచి ఒక ప్రతినిధి అనమాట, అంటే ఫండింగ్ దానికి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని, పబ్లిక్ ఒపీనియన్ నుంచి ఒకళ్ళని, ఒక్కొక్క 7-8 మందిని టీంని పెట్టి ఎవ్రీ వీక్ మీటింగ్ పెట్టేసి ప్రజలకు తీసుకెళ్ళాలి. అవునండి, ఇప్పుడు ప్రస్తుతం మేము చేయలేకపోతున్నాం, ఫ్యూచర్లో చేస్తాం. ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ ప్రాబ్లం వచ్చింది కదా, కాబట్టి ప్రస్తుతం ఈ ప్రాబ్లం రెక్టిఫై చేస్తున్నాము. ఇది 2 monthsలో అయిపోతుంది, తర్వాత మేము అనుకునేది రీచ్ అవుతాం. దిస్ యూ నీడ్ టు టెల్ అనమాట. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఇదేనా. ప్రజలు కూడా ఎక్కువ నమ్ముతారు. ప్రాక్టికల్ కూడా అదే కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాగానే అప్పుడు కూడా ఈ ఫార్మసిటీ ఏంది నేను తీసేసి ఫ్యూచర్ సిటీ కడతానని చెప్పి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అన్ని నెట్ జీరో సిటీ, ఆ సిటీ అంటే అందరూ అసలు పట్టించుకోలే. ఇవన్నీ అందరూ చెప్పేదిలే అని. నౌ దే ఆర్ బిలీవింగ్. అర్థమైందా? అట్లానే ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుకున్న వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఆయన ఏంటంటే ప్రతిసారి అప్డేట్ చేస్తూ వచ్చారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. నాట్ ఓన్లీ ఫ్యూచర్ సిటీ, మీకు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఉందా, ఎంత ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతుంది. నిన్న మార్కింగ్ వేసి వెళ్ళారండి బుల్లెట్ ట్రైన్కి. శంషాబాద్ ఏరియాలోను ఇంకో షాబాద్ ఏరియాలో మార్కింగ్ వేసి వెళ్ళారు మొత్తం. సో ఫాస్ట్ అంటే ఏదైతే చెప్తున్నారో ప్రాక్టికల్గా అవుతూ ఉంది. దానికి సంబంధించి మొత్తం రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏ విలేజెస్ పోతున్నాయి, ఎన్ని సర్వే నెంబర్లు పోతున్నాయి, ఇట్లా ప్రతిదీ కూడా దే ఆర్ టెల్లింగ్ అనమాట. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కూడా ఏ విలేజెస్ ఎక్కడ ఏంటి, ఎక్కడ అలైన్మెంట్ చేంజ్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఎవ్రీథింగ్. అట్లానే ఏమో మీకు అవుటర్ రింగ్ రోడ్ లోపు ఉన్న ఏరియా మొత్తాన్ని GHMCలో కలుపుతున్నాను కలిపారు. అట్లానే రీజనల్ రింగ్ రోడ్ లోపు ఉన్న ఏరియాలో, రీజనల్ రింగ్ రోడ్ అవతలు దాటిన తర్వాత 1 నుంచి 1.5 kilometers ఉన్న ఏరియా మొత్తం మీకు దీంట్లో VM హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో కలుపుతా ఉన్నారు, అది కలిపారు. సో ఇది వాట్ ఎవర్ దే ఆర్ టెల్లింగ్. ఒకసారి స్టేట్మెంట్ ఇస్తే జస్ట్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, దాని వెనక చాలా బ్యారగ్గా వర్క్ చేసి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది అక్కడ జరగట్లేదు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు NRL గురించి? ఇప్పుడు చాలా వివరంగా చెప్పారు, చాలా అంటే ఇంకా డెప్త్కి వెళ్ళొచ్చు. అవునండి, మీకు టైం కూడా తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఈసారి ఎపిసోడ్ వైజ్ వెళ్దాము. నేను NRS మనం స్టార్టింగ్లో అడిగిన ప్రశ్న ఒకటేమో నాలెడ్జ్ లేకపోవటం ఒకటి, అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల సరిగా ఫోకస్ చేయలేకపోవటం ఒకటి. రెండోది ప్రొకాస్టినేషన్, అంటే ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నాం. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో ప్రతి 10 మందిలో 9 మంది మేము 2012లో అనుకున్నాము అప్పుడు చేయలేదు, 16లో అనుకున్నాం అప్పుడు చేయలేదు, తర్వాత చేద్దాం, ఇట్లా ప్రొకాస్టినేషన్ అంటే ప్రతిసారి పోస్ట్ పోన్ అంటే ధైర్యం లేక, ముందుకెళ్ళే ధైర్యం లేకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఒక ఇది. అంటే ఒక కంక్లూజన్కి రారు, ఎక్కడో చాటు కంక్లూజన్కి వచ్చి
దాన్ని ఒక డెసిషన్ తీసుకుని మూడుకి వెళ్ళారు అనమాట. అలాగా ఎన్ఆర్ఐలో ఇప్పుడు మనకి ఎన్నో లక్షల కోట్లు వస్తుంది ఇక్కడికి. అది యాక్చువల్గా ఎన్ఆర్ఐస్ అందరూ డబ్బు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళే, వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తామని అనుకున్న వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్ చేస్తే అది 10 లక్షల కోట్లు వస్తుంది. 1,00,000 కోట్లు పోతే 10 అంటే 9 లక్షల కోట్లు పీపుల్ దే ఆర్ స్టిల్ పోస్ట్ పోనింగ్. నేను చెప్తున్న రీజన్స్ వల్ల వెనక్కి వెళ్తున్న వాళ్ళే ఉన్నారనమాట అది విషయం. అట్లానే డిపెండెన్సీ ఆన్ ద అదర్స్ జడ్జిమెంట్. అంటే ప్రాపర్టీ కొనాలనుకుంటారు, చాలా స్క్రూటినీ చేస్తారు, మొత్తం అయిపోతుంది, దాని మీద ఫోకస్ చేస్తారు. ఇంకా ఇది డెసిషన్ తీసుకున్నాం అనేటప్పటికి ఎవరినో ఒకరు సలహా అడుగుతారు, ఇక్కడ తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదో ఒకటి నెగిటివ్ చెప్తాడు. అక్కడ ఎందుకు తీసుకుంటే, అక్కడికంటే ఇక్కడ బాగుంటుంది, అక్కడ రేట్లు పెరగవు, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఇది ఉంది. ఇదంతా రీసెర్చ్ అంతా పోయింది, ఆయన మీద నమ్ముతారు. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉండదు, యాక్చువల్గా ఆయనకి తీసుకోవాలని కూడా ఉండదు, బట్ ఆయనకి ఏదో ఆయన తెలిసిన విషయం పాస్ చేస్తాడు అనమాట. ఇక అక్కడితో ఆగిపోతారు అనమాట. వేరే వాళ్ళ జడ్జిమెంట్ మీద పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది. మొన్న ఈయన అలీ గారు శ్రీకాంత్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకసారి ల్యాండ్ కొంటానికి వెళ్తే 20 లక్షలు అన్నారంట. 80 ఎకరాలు కొందామని వెళ్ళారంట. వెళ్తే సంబడి ఏంది ఇక్కడ మీకు మైండ్ దొబ్బింది, ఎక్కడ కొంటున్నారు, ఇక్కడ ఏముందని అంటే వాళ్ళు మానేశారంట. ఇప్పుడు అది 20 కోట్లు లేదంట ఎకరం. సో అట్లాగా చాలా మంది 90% ఇలాగా వేరే వాళ్ళ జడ్జిమెంట్ మీద. అవును. అట్లనే పాస్ట్ హిస్టరీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొంతమంది ఇన్వెస్ట్ చేసేసి మర్చిపోయి తర్వాత ఏమో డబుల్ రిజిస్ట్రేషన్లు అయినాయి, కబ్జాలు అయినాయి. ఇది ఒక ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళలో బాగా వైరల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైతే 90sలో వెళ్ళిన వాళ్ళు ఆ టైంలో ఫోటో సిస్టమ్ లేదు, ఏలుముద్రలు లేవు, జస్ట్ రిజిస్ట్రేషనే ఉండేది. తర్వాత ఫోటో సిస్టమ్ ఏలుముద్రలు వచ్చినాయి, ఆధార్ కార్డు లేదు, లింక్స్ లేవు, ఓటీపీస్ లేవు, బయోమెట్రిక్స్ ఇవేం సిస్టమ్స్ లేనప్పుడు ఆయన రిజిస్ట్రేషన్స్ ఏమవుతున్నా ఆ టైంలో కొంచెం ఎన్ఆర్ఐస్ తీసుకున్న ప్రాపర్టీస్ మీద వేరే వాళ్ళు ఎవరు రాకపోయేసరికి కబ్జా చేయడం, ఇట్లాంటి కొన్ని ఎపిసోడ్స్ ఆ టైంలో ఉన్నాయి. దీస్ న్యూస్ అనేది బాగా వైరల్ అవడంలో కూడా అదొక భయం వాళ్ళకి యాక్చువల్లీ. కానీ ఇప్పుడు లేదు, 2000 నుంచి అసలు సిస్టమే లేదు, డబుల్ రిజిస్ట్రేషన్ సిస్టమే లేదు, తర్వాత కబ్జా సిస్టమే లేదు. యాక్చువల్లీ మనం అనుకోవడం తప్పితే ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు కూడా మనం కబ్జా గురించి మాట్లాడినా, డబుల్ రిజిస్ట్రేషన్ మాట్లాడినా 2000కి ముందు సంబంధించిన అంశం ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాం తప్పితే 2000 తర్వాత లేదన్నమాట. అది కూడా మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూషన్ అబౌట్ ది ప్రాపర్టీ టైప్. అంటే ఎలాంటి ప్రాపర్టీ కొనాలనే దాని మీద కన్ఫ్యూజన్. విల్లా కొనాలా, అపార్ట్మెంట్ కొనాలా, లేకపోతే ల్యాండ్ కొనాలా? ఒకవేళ విల్లా కొంటే ఎక్కడ కొనాలి, ల్యాండ్ కొంటే ఎక్కడ కొనాలి, అపార్ట్మెంట్ కొంటే ఎక్కడ కొనాలి, ఇలాంటి విషయాలు కూడా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అందరికంటే దాంతో ఒక మంచి విల్లా కొనుక్కొని ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తే ఉండాలనేదే ఉంటుంది యాక్చువల్గా. బట్ యాక్చువల్ వాళ్ళ పర్పస్ వేరే ఉంటుంది. నేను డబ్బులు పెడితే డబ్బులు పెరగాలనే పర్పస్ వేరు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలనే పర్పస్ అనేది ఈక్వేషన్. బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చేసరికి విల్లా లేకపోతే అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇవి రెండు మ్యాచ్ అవ్వాలి. అది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు విల్లా కడితే ఇక్కడ 7 కోట్లు 8 కోట్లు విల్లా కొట్టినా కూడా, విల్లా పెట్టి కొనుక్కున్నా కూడా 1,00,000-1,50,000 కంటే కూడా రెంట్ రాదు ఇక్కడ. సో ఆ 7 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 1,50,000 2 లక్షల రెంట్ అనేది ఇట్స్ అన్మ్యాచబుల్, మ్యాచ్ అవుతుంది. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి అది వర్కౌట్ అవుతుంది, ఆ ఈక్వేషన్కి మ్యాచ్ అవుతుంది. సో నీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ ద ఓపెన్ ల్యాండ్స్. ఇట్లా వెళ్ళాలి. నువ్వు ఫ్యూచర్లో 2 ఏళ్ల తర్వాత రావాలి అనుకున్నప్పుడు ఇంకో రకమైన ప్రాపర్టీ కొనాలి, 10 ఏళ్ల తర్వాత రావాలనుకున్నప్పుడు ఇంకో రకమైన ప్రాపర్టీ కొనాలి. అందుకని ఫస్ట్ మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఇలాంటి క్లారిటీ లేకుండా విల్లా కొనాలా, ప్లాట్ కొనాలా, అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనే కన్ఫ్యూజన్. విల్లా కొంటే ఎక్కడ కొనాలి, గచ్చిబౌలిలో కొనాలా, ఎక్కడ కొనాలా, ఇలాంటి లొకేషన్ ఐడెంటిఫై సరిగ్గా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ అంటే ఒకటేమో పోస్ట్ పోన్ చేయటం, అదర్స్ జడ్జిమెంట్ మీద డిపెండ్ అవ్వటం, నాలెడ్జ్ లేకపోవటం, తర్వాత ఇట్లాంటి కన్ఫ్యూషన్స్ మేజర్ ఇవే ఉంటాయండి. ఇంతకు మించి ఏం లేవు. బట్ మీరున్నారు కదా, ఇంకా ఒకదాని వీటిల్లో కూడా అసలు పోస్ట్ పోన్ అంటే ఏంది, ఇది ఎందుకు అవుతుంది, దాని మీద కూడా మనం చర్చించవచ్చు. అట్లానే మనం అదే విల్లా కొనాలా, ప్లాట్ కొనాలా అనే దాని మీద కూడా సూపర్గా చర్చించవచ్చు. చేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చేద్దాం. నేను పర్సనల్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్లీజ్ సార్. మీకు ఒక కంపెనీ ఉంది, చాలా మంది ఎంప్లాయీస్ దాంట్లో వర్క్ చేస్తున్నారు, మీకు టైం చాలా తక్కువ ఉంటుంది స్పెండ్ చేయడానికి. బేసిక్గా మీలాంటి స్పీకర్స్కి ఎక్కువ కొంచెం మనీ ఇచ్చి ఇట్లా ఇంటర్వ్యూస్లో తీసుకుని వస్తూ ఉంటారు. ఇది వాస్తవం, ఎవరన్నా కదన్నా, లక్షల్లో ఫీజు కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకు సార్ మీరు అంత బాగుంది, మంచి కంపెనీ ఉంది చేతిలో, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, దుబాయ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, యుఎస్ కావచ్చు, అన్ని ప్రాంతాల మీద స్టడీ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ గురించి కూడా చర్చిస్తూ ఉంటారు, ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు అన్నీ చేస్తూ ఉంటారు, ఏంటి సార్ ఇది కనుక? ఇది నాకు ప్యాషన్ అండి యాక్చువల్గా. అందరూ ఇదే చెప్తారు, చాలామంది స్టార్టింగ్లో ఇదే చెప్తారు, ఫ్యాషన్ నాకు అనే టైప్లో. నేను ఎందుకంటే మీరు కూడా విని ఉంటారు చాలా ఇంటర్వ్యూస్లో కూడా, చాలామంది ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు కూడా లాస్ట్ చెప్పేది ఇదే. కానీ ఏంటి అసలు మీ ఐడియాలజీ ఏంటి? నా ఐడియాలజీ ఏం లేదు సార్, మనం ఎక్కడ దేంట్లో అయితే వర్క్ చేస్తామో దానికి సంబంధించింది
ఎక్కువ మందికి ఉపయోగపడాలి. అంటే నేను ఒక డాక్టర్ని అనుకోండి, నా నుంచి ఎక్కువ మందికి నేను యాజ్ ఎ డాక్టర్గా ఉపయోగపడాలి. డాక్టర్ కూడా డబ్బులు తీసుకుంటుంది కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పేషెంట్స్ కావచ్చు, లేకపోతే నా తోటి డాక్టర్స్ కావచ్చు, లేకపోతే నా కింద పనిచేసే డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు. అంటే నా నుంచి అందరికీ మ్యాక్సిమం లబ్ధి పొందాలనేది నా థాట్ అనమాట. డాక్టర్ గురించి చెప్పట్లా, అట్లా నేను నాది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ కాబట్టి నా సెగ్మెంట్లో నేను ఎక్కువ మందికి నేను ఉపయోగపడాలి ఏదో రూపంలో అనేది నా థాట్ ప్రాసెస్ అనమాట. అదేంటంటే బేసికల్గా నేను మీడియా నుంచి వచ్చాను కాబట్టి సో మా దృష్టి అంతా డిఫరెంట్గా ఉంటుంది. అందరిలాగా మేము చూడం, ఒక కోణంతో ఆలోచించి 10 కోణాలతో బై డిఫాల్ట్ ఆలోచిస్తాం. ఐ కమ్ ఫ్రమ్ మీడియా కాబట్టి అలా ఆలోచించగానే నాకు కొంచెం అర్థమవుతుంది సిచ్యువేషన్. దాన్ని ఇంకొంచెం డేటా అనాలిసిస్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్లో ఏం జరగవచ్చు అనేది ఒక అంచనాకు వచ్చేసి నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట. చాలామంది మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. మేము ఫలానా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాము, కొనొచ్చా, ఇది ఎంతవరకు వైబుల్ అని చెప్పేసి. సో నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను కూడా, మీ అసలు ఎందుకు కొనాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంటా, లేదా ఫ్యూచర్లో రావాలనుకుంటున్నారా, లేకపోతే అందరు పెడుతున్నారా, ఇవన్నీ అడుగుతూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళు పర్సెప్షన్ వేరు ఉంటుంది. 100 మంది పర్సెప్షన్లు, 100 మందికి 100 మంది డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటారు అనమాట. సో నేను అందరికీ నేను కామన్గా నేను మెయిల్ చేయాలి, నా నుంచి నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనేది ఉంటుంది. ప్రధాన మీరు మీడియా నుంచి వచ్చారు కాబట్టి వైరల్ అవ్వాలని మీకు ఆ తాపత్రయం ఉండదు. అసలు చాలా వరకు 90% వైరల్ అవ్వాలి, నా వీడియోస్ వైరల్ అవ్వాలి, ఎక్కువ మందికి ఇది రీచ్ అవ్వాలంటారు. కానీ చాలా మీ వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా మీరు గమనించారో లేదో, మీరు ఒక 1 అవర్ వీడియో చేసినా కానీ 1 అవర్ పర్టికులర్గా చూస్తున్నారు. ఎక్కడ బోర్ కొట్టట్లేదు వాళ్ళకి, ఇంకా ఏదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందని చెప్పి కూడా చూస్తున్నాను. ఎందుకంటే నేను ఎవరితో ఈ డిస్కషన్ చేయలేదు, ఏది వీడియోస్ గురించి కావచ్చు ఇదంతా. కానీ ఎందుకో లాస్ట్ టైం కూడా నేను కొన్ని కామెంట్స్ చదివాను మీ వీడియోస్, ఇంకా చెప్పించండి, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మేము అని చెప్పి మాట్లాడారు. సో మీ దృష్టికి కూడా వచ్చాయి. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా చాలా ఉందండి. అంటే వాళ్ళని అంత రిలే చేస్తున్నారు కూడా నాకు ఇంకా బాధ్యతగా తీసుకుంటున్నాను. అండ్ లాట్ ఆఫ్ డేటా తీసుకోవాలి నేను, అంటే డేటా ఇన్ఫర్మేషన్ తీసుకుని. ఇందాక మీకు చెప్పాను చూసారా, అమరావతిలో ఏం జరుగుతుంది అనే విషయంలో ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడరు. మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ లేకపోతే తప్పుడు సమాచారం, నాకు తెలిసింది మాట్లాడకూడదు. మీరు అన్నారు కదా, ఇప్పుడు మాట్లాడి 5 years తర్వాత అది ప్రాక్టికల్గా జరిగిందని చెప్పి ఆ రోజు ఊహించుకోవాలని చెప్పి విజన్ తోటి మాట్లాడతాం. అవును, విజన్తోనే ఉండాలి. అందుకే మనం మీడియా అనేది ఏంటంటే మనం చెప్పేది వింటారండి, నమ్ముతారు కూడా. మనం దీంట్లో అస్సలు తప్పు చేయకూడదు, బయాస్ చేయకూడదు. నేను ఎప్పుడైనా జనరల్గా మాట్లాడినప్పుడు నా ఏరియాస్ నా ప్రాపర్టీస్ ఉన్న ఏరియా గురించి కూడా నేను ఎక్కువ హైప్గా ఎక్కడా లేదు ఇంతవరకు ఉండను, అంత జనరలైజ్ చేసే నేను చెప్తాను అనమాట. సో ఇట్ ఈస్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ విత్ దిస్ ఫీల్డ్ అనమాట. మనం ఏ దాంట్లో అయితే ఉంటామో మన నుంచి ఎక్కువ మ్యాక్సిమం మెంబర్స్ కనుక యూజ్ అయితే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. మీ కాంటాక్ట్ నెంబరు చాలా మంది అడుగుతున్నారు, మీకు ఇబ్బంది లేదనుకుంటే? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. చాలామంది నాకు వాట్సాప్లో అంటే దే ఆర్ రెస్పెక్టింగ్ మై టైమ్ అండ్ దే ఆర్ గివింగ్ ద అనమాట. నేను కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా చూసి నాకు ఈ విషయాల మీద మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, దీని మీద నేను కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాను, వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేసి నేను వాళ్ళకి ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉన్నాను. నిరభ్యంతరంగా అడగచ్చు, నాకైతే ప్రాబ్లం ఏం లేదు. నా నెంబర్ వచ్చేసరికి 9666777771 9666777771. వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ ఒకసారి www.silversandsinfra.com www.silversandsinfra.com. ఎన్ఆర్ఎల్కి పర్టికులర్ ఒక టైం అంటే ఏమన్నా కేటాయించారు? ఈవినింగ్ ఇండియన్ టైం 7 to 9 ఈజ్ కంఫర్ట్. అంటే వాళ్ళు కూడా అది తెల్లారుతుంటుంది అప్పుడు, ఆ టైం కొంచెం కంఫర్ట్ అనమాట. ఆ టైంలో కూడా నేను వచ్చిన క్వారీస్ అనేది కొంచెం లేట్గా ఆఫ్టర్ 9 మా ఫ్యామిలీ టైం ఉంటుంది, లేటుగా ½ an hour దాని మీద చూసేసి నెక్స్ట్ డే దాన్ని ప్రాసెస్. ఇక్కడ సింగిల్ రూపీ కూడా ఛార్జ్ అనేది లేదు, అసలు అవసరం కూడా లేదండి. ఇప్పుడు కాదు, లైఫ్లో అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇస్తున్నాడు. నా కస్టమర్ల ఆశీస్సులు కానీ మీలాంటి వాళ్ళ విషెస్ కానీ ఇనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. నెక్స్ట్ హైదరాబాద్ గురించి కూడా చాలా చర్చించాల్సి ఉంది. తప్పకుండా అండి. అయితే ఈసారి ఏం చేద్దాం అంటే మనం లొకేషన్ వైజ్ నేను నెక్స్ట్ మనం పని చేద్దామండి. సైలెంట్గా చాలా ఏరియాస్ సైలెంట్గా డెవలప్ అయిపోతున్నాయి. అసలు అక్కడ ముచ్చట కూడా ఉండదు, డెవలప్ అవుతుందా లేదా అనేది. కస్టమర్లు చక్కగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు వాడుకున్న నాలెడ్జ్తో. దే ఆర్ గెయినింగ్, దే ఆర్ ప్రమోటింగ్ అనమాట. అంటే అసలు మీడియాతో సంబంధం లేకుండా వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. సో అలాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి అనమాట. సో అది రాజకీయాలతో సంబంధం లేకుండా, ఎలక్షన్లతో సంబంధం లేకుండా, యుద్ధ వాతావరణంతో సంబంధం లేకుండా చక్కగా డెవలప్ అవుతూ ఉన్నాయి అనమాట. సో అలాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి హైదరాబాద్లో పర్టికులర్గా. సో వాటి గురించి మనం ఒక స్పెషల్, ప్రతి ఏరియా గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్. ఈ ఏరియాలో ఎందుకు డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకు అక్కడ ఇన్వెస్టర్స్ పెరుగుతూ ఉన్నారు, అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, ఇన్ఫ్రా ఎలా డెవలప్ అవుతుంది, అట్లాగే ఎవ్రీ ఏరియా కూడా మనం మాట్లాడుకుంటే చాలా మందికి ఏంటంటే అందరికీ హైటెక్ సిటీ అది కాకుండా మన హయాత్ నగర్ నుంచో ఎల్బీ నగర్ నుంచి వచ్చిన వాళ్ళకి నేను కూడా అక్కడ ఎందుకు ఇక్కడ పెట్టొచ్చు కదా అనే ఆలోచన ఉంది అనుకోండి. ఓ నా ఏరియా కూడా బాగానే ఉంది, వై కాంట్ ఐ
అనే మనం ఒక థాట్ ప్రాసెస్ ఇవ్వచ్చు. మీరు ఎలాంటి లబ్ధి ఆశించకుండా మీ ద్వారా కొంతమంది లబ్ధి పొందాలి, మంచి జరగాలని చెప్పి కోరుకోవడం కూడా ఒక మంచి విషయం సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much అండి. Thank you. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీకు మరి మీ ఆడియన్స్ కూడా తప్పకుండా. థ్యాంక్ యూ.